అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 7వ పదిలో 4వ తిరువాయమషి ఆరంభం. ఆజియజ అనేటువంటి తిరువాయమషి. భగవంతుణ్ణి ఆశ్రయించేటువంటి వాళ్ళు అనేక రకాలైన వాళ్ళు ఉంటారు కదా. ధనం కావాలి, చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు, అలా 3 రకాల చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు అనుకుంటాం కదా. చిత్ అనేటువంటి దాన్ని కోరుకునేటువంటి వాళ్ళు, అంటే ఐశ్వర్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళు అచిత్ అయినటువంటి ఐశ్వర్యాన్ని కోరుకునే వాళ్ళు కొందరు, చిత్తు అని చెప్పబడేటువంటి కైవల్య ఆనందాన్ని కోరుకునేటువంటి వాళ్ళు కొందరు, భగవంతుణ్ణి ఈశ్వరుణ్ణే కోరుకునేటువంటి వాళ్ళు కొందరు. ఈశ్వరుణ్ణే కోరుకోవడం అంటే ఆయన ఇచ్చేటువంటి మోక్షాన్ని కోరుకునేటువంటి వాళ్ళు కొందరు. అంటే 3 రకాల వాళ్ళు: ఐశ్వర్య కాముకులు, కైవల్య కాముకులు, భగవత్ కాముకులు. ఇలా 3 రకాల వాళ్ళు ఉంటారు కదా. అయితే 3 రకాల వాళ్ళు ఉన్నప్పటికీ కూడా భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళు ఏం కోరుకుంటూ ఉంటారు? భగవంతుడు ఇచ్చేటువంటి మోక్షాన్నే కోరుకుంటూ ఉంటారు. అయితే ప్రతి జీవికి పొందాలి అనుకునేటువంటిది మోక్షమే కదా. అయితే మొదటగా ఈ తిరువాయమషి ఆరంభించుకునేటప్పుడు మొదటగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఈ ఆజియజ అనేటువంటి ఈ తిరువాయమషి ఎవ్వరు ఏ కోరికని కోరుకుంటే వాటన్నింటినీ మనకి అనుగ్రహించేటువంటి తిరువాయమషి. ఏ కోరికని అంటే, ఇదిగో చెప్పారు కదా, ఐశ్వర్యాన్ని కోరుకున్నటువంటి వాళ్ళకి ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అదిగో కైవల్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళకి కైవల్యాన్ని ఇస్తుంది. మోక్షాన్నే కావాలి స్వామి, నాకు ఐశ్వర్యం వద్దు, ఆ కైవల్యము వద్దు, మోక్షమే కావాలి అని అడిగితే మోక్షాన్ని ఇస్తుంది. ఇవి మాత్రమే ఇస్తుందా అంటే, ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, విద్యని ఇస్తుంది, ఇంకా సంపదని, గృహాలని, లేదా మేము ఏదైనా ఒక కార్యం చేయాలి అనుకుంటున్నాం, దాంట్లో మంచి విజయాన్ని సాధించాలంటే ఆ విజయాన్ని ఇస్తుంది. ఇలా సకల ఫలాలని ఇచ్చేటువంటి తిరువాయమషి ఇది. అదేమిటండి, ఇప్పుడు అన్ని ఫలాలని ఇచ్చేటువంటిది ఈ తిరువాయమషి అన్నారు కదా. అలా అన్ని ఫలాలని ఇచ్చేది అని నువ్వెలా చెప్పగలరండి ఈ తిరువాయమషిని అంటేనట, ఆడవాళ్ళకు ఉన్నటువంటి గొప్ప దుఃఖము నుండి బయటపడవేసింది కాబట్టి ఈ తిరువాయమషి. ఏం దుఃఖం ఉన్నది ఆడవాళ్ళకి? 7:1 ఉన్నిలావియాలో అదిగో ఆన్భావనతోటి దుఃఖాన్ని పొందారు ఆడవాళ్ళు. ఈ ఇంద్రియాల్లో నన్ను పడేసావయ్యా, వీటి నుండి బయటికి తీయవయ్యా, నువ్వు నన్ను రక్షించవయ్యా, నీ దగ్గరికి చేర్చుకోవయ్యా అని అయిపోయింది. ఆ తర్వాత కంగుళం పగలంలో తాయిమారవస్థలో పాసురాలని చెప్పారు ఆడవాళ్ళు. మొదటిది ఉన్నిలావియాలో ఆన్భావన, కంగుళం పగలంలో తాయిమారవస్థ. ఆ తర్వాత ఇది వెள்ளై చుడిసెంగు అనేటువంటి ఆ తిరువాయమషిలో ఇలా నాయకి అవస్థలో పాసురాలని చెప్పారు. ఇలా ఇన్ని రకాల భావాలతోటి పాసురాలని అనుగ్రహిస్తున్నటువంటి ఆడవాళ్ళు ఎంత గొప్ప దుఃఖంలో ఉన్నారు. ఆయన్ని పొందాలి 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 అనేటువంటి కోరిక ఆడవాళ్ళది. నీకు ఇది స్వరూపం కాదమ్మా అని అడ్డగించారా వెள்ளై చుడిసెంగు అనేటువంటి తిరువాయమషిలో? అసలు తన దశ ఏమిటో 7:1 ఉన్నిలావియాలో తన దశని ఇంద్రియాల్లో పడేసావయ్యా అని చెప్పే స్థితి అయినా ఉన్నది. 7:2 కంగుళం పగలలో తన దశ తాను చెప్పుకోలేనటువంటి స్థితి అన్యాపదేశంగా తాయిమారు చెప్పేటట్లుగా మోహపడిపోయి ఉన్నటువంటి అమ్మాయి. ఆ తర్వాత 7:3 వెள்ளై చుడిసెంగులో అదిగో తెలివి కలిగింది, పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అని ఆరాటం నాయకుడి. కానీ తల్లిగారు, అదే తాయిమారు, తోజుమారు, వీళ్ళిద్దరూ కూడా నిర్బంధించడం, ఇది నీ స్వరూపం కాదు, నీ స్వరూపానికి హాని అని. అప్పుడు గొప్ప దుఃఖంలో ఉన్నారు కదా ఆడవాళ్ళు. ఏం చెప్పేశారు? మీరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా నా నాణుం నిరయుం నెంజుం అన్నీ కోల్పోయా నేను అని చెప్పారు కదా ఆడవారు. నా సిగ్గుని కోల్పోయాను నేను, నిరయం నా పూర్తిని అడక్కం విధేయతని కోల్పోయాను, ఆ తర్వాత నెంజు వీటన్నిటినీ, ఇదిగో మా మై ఈ తిరుమేని కాంతిని కోల్పోయాను,
వీటన్నిటినీ తీసుకొస్తానని వెళ్ళారు. నెంజినారు అంగే వజిందారని, అక్కడికి అన్నిటినీ తీసుకొస్తాను అని. ఏమిటి, మనకున్న వాటన్నిటినీ కొల్లగొడుతూ ఉంటే ఆయన మనం చూస్తూ ఊరుకుంటామో? వాటన్నిటినీ తిరిగి తీసుకొస్తానని వీరత్వాన్ని పలుకుతూ వెళ్ళింది మనసు గారు. అది కూడా అక్కడే నిలిచిపోయింది కదా. అలా అన్నిటినీ కోల్పోయి ఉన్నటువంటి గొప్ప దుఃఖం ఆళ్వాళ్ళది. ఆ దుఃఖంలో ఉన్నటువంటి ఆళ్వాళ్ళ యొక్క దుఃఖాన్ని తొలగింప చేసినటువంటిది ఈ తిరువాయిమొഴി. ఎలా తొలగించారండి? అంత దుఃఖం కలిగినటువంటి అంత దుఃఖంలో ఉన్న ఆడవాళ్ళకి దుఃఖం ఎలా తొలగిపోయింది? భగవంతుడు ఏం చేశాట, ఆళ్వాళ్ళని చూస్తే ఎలా ఈ ఆళ్వాళ్ళని ఈ దుఃఖం నుండి తొలగింప చేయాలి అని ఆలోచించినటువంటి పెరుమాళ్ళు ఏం చేశాట, తన యొక్క విజయ పరంపరలన్నింటినీ కూడా ఇదిగో వరుసగా ఒక సినిమా చూపించినట్టుగా అన్నింటినీ చూపించాట. అవన్నీ సేవించినటువంటి ఆళ్వాళ్ళు అదిగో తమకున్నటువంటి దుఃఖాన్ని మరిచిపోయి కొంచెం ఊరట కలిగి ఉన్నారు. అలా ఈ తిరువాయిమొഴി ఏం చేస్తుంది, మనకి ఎలాంటి ఫలాలను ఇస్తుంది? అలా ఆళ్వాళ్ళ యొక్క గొప్ప దుఃఖాన్నే పోగొట్టగలిగినటువంటిది ఈ తిరువాయిమొഴి. అలా ఆళ్వాళ్ళకు కలిగిన గొప్ప దుఃఖాన్ని పోగొట్టగలిగింది. మనకున్నటువంటి కోరికలు ఎలాంటివి? ఏదో కేవలం నశించిపోయేటువంటి ఐశ్వర్యము ఇలాంటివే కదా మనం కోరుకునేటువంటివి. కాబట్టి ఇలాంటి కోరికలన్నిటినీ తీరుస్తుంది. ఆళ్వాళ్ళకు కలిగినటువంటి దుఃఖం లాంటిది కలిగితే అలాంటి దుఃఖాన్ని తీరుస్తుంది. కేవలం మోక్షమే కావాలి అని అడిగితే మోక్షాన్ని కూడా ఇస్తుంది ఈ తిరువాయిమొഴి. ఇక్కడ మనకి ఒక సందేహం కలుగుతుంది. ఏమండి, అసలు శ్రీ వైష్ణవ సంప్రదాయం ఏం చెప్తుంది? భగవంతుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు భగవంతుణ్ణే స్వామి మాకు మోక్షం కావాలి అని అడిగి ప్రార్థించాలి, కానీ అనన్య ప్రయోజనుడుగా ఉండాలి, కానీ అన్య ప్రయోజనాలని ఇతర ప్రయోజనాలని కోరుకోకూడదు అని కదా మనకి సంప్రదాయం చెప్తోంది. మరి భగవంతుడు మరి ఇప్పుడు ఏమిటి? ఈ తిరువాయిమొഴి సేవించినటువంటి వాళ్ళకి ఏ ఫలం కావాలంటే ఆ ఫలం ఇస్తుంది అని చెప్తారేమిటి? అది మన స్వరూపం కాదు కదా. మనం ఇదిగో ప్రపత్తి చేశాం భగవంతుణ్ణి, చేసిన తర్వాత భగవంతుణ్ణి ఏమడగాలి? స్వామి నీ దగ్గరికి నన్ను ఎప్పుడు చేర్చుకుంటావు అని ఇలా కదా మనం ప్రార్థించాలి. మరి నాకు ఇది కావాలి, విద్య కావాలి, సంతానం కావాలి, వివాహం కావాలి, గృహం కావాలి, అప్పులు తీరాలి, ఇలాంటివన్నీ కోరుకోవచ్చు ఆయన దగ్గరికి వెళ్ళి. అది మనకు స్వరూప విరుద్ధమైనటువంటి కార్యం కదా. అంటేనట భగవంతుణ్ణి ఆశ్రయించేటువంటి వాళ్ళు కేవలం మోక్షాన్ని మాత్రమే ఇచ్చేటువంటి వాడు భగవంతుడు అనే భావన కలిగితే ఎవ్వరూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆశ్రయించే వాళ్లే ఉండరట. ఎలా? కేవలం ఆయన మోక్షాన్ని మాత్రమే ఇస్తాడు అన్నారనుకోండి, మరి ఇతర కోరికలన్నీ తీర్చేవాళ్ళు అప్పుడు ఏం చేస్తారు? ఈ ఆశ్రయించేటువంటి వాళ్ళంతా వీళ్ళకి మోక్షం మీద ఇచ్చా లేదు, అసలు మోక్షాన్ని కోరాలనే ఆ జ్ఞానము లేదు. ముందు వీళ్ళకి ఈ ప్రకృతిలో ఉన్నప్పుడు ఈ ప్రకృతికి సంబంధించినటువంటి అనేక ఈ సంసారంలో ఉన్నటువంటి ఈ జీవుడికి అనేక కష్టాలు, సుఖాలు, ఇబ్బందులు అన్ని పొందుతూ ఉంటాడు కదా. ముందు ఈ ఇబ్బందులో ఉన్నటువంటి వ్యక్తికి నీకు మోక్షం కావాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆశ్రయించండి, మోక్షం వస్తుందని చెప్పారనుకోండి, ఏమంటాడు ఈ సంసారంలో ఉన్నటువంటి జీవుడు? మోక్షం సంగతి దేవుడు ఎరుగయ్యా, ముందు ఇక్కడ ఉన్నటువంటి ఈ దారిద్ర్యం తొలగాలి, ఇదిగో నా సంసారంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగాలి, లేదా ఆయన్ని ప్రార్థించాలంటే నాకు ఆరోగ్యం ఉండాలి కదా, ఈ అనారోగ్య బాధ తొలగిపోవాలి, ఇవన్నీ తొలగాక కదా నేను మోక్షం గురించి ఆలోచించేది. ముందు ఈ సంసారంలో ఈ దేహంతో ఉన్నప్పుడు దీనికి కలిగేటువంటి ఈ బాధలేదో తొలగించుకునే ప్రయత్నం కదా చెయ్యాలి. మీరేమో ఆ సర్వేశ్వరుడు కేవలం మోక్షాన్ని మాత్రమే ఇస్తాడంటున్నారు. మరి అలాంటప్పుడు ఈ బాధలన్నీ తొలగటానికి ఇతర దేవతలు అనేక మంది ఉన్నారు కదా. జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఆయన, సంపదనిచ్చేటువంటి ఆయన, ఇదిగో ఆరోగ్యం కావాలంటే సూర్యుడిని ప్రార్థించండి, సంపద కావాలండి ఇంకొకరిని ప్రార్థించండి, జ్ఞానం కావాలనుకుంటే రుద్రుడి గారిని ప్రార్థించండి అని శ్లోకాలు ఉన్నాయి కదా. మరి అలా వాళ్ళందరూ ఇస్తున్నారు కదండి. భగవంతుడు వేటిని ఇవ్వలేడా? కేవలం మోక్షాన్ని మాత్రమే ఇస్తాడా అంటే కాదండి. భగవంతుడు మోక్షంతో పాటుగా అన్నింటినీ ఇస్తాడు. అసలు ఆ దేవతలకి జ్ఞానం మనం ఎవరైనా జ్ఞానం కావాలి అంటే రుద్రుడి గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించామనుకోండి, ఆ జ్ఞానం ఇచ్చే శక్తి రుద్రుడి గారికి ఇచ్చేది మన సర్వేశ్వరుడే. అదిగో సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఆరోగ్యాన్ని కోరుకున్నాం అనుకోండి, మనకు ఆ ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి సూర్యుడికి ఎలా వచ్చింది? ఆ సర్వేశ్వరుడు వల్లనే.
కాబట్టి అది కాదు సమస్య. ఇప్పుడు కేవలం మోక్షాన్ని మాత్రమే ఇచ్చేటువంటి వాడు సర్వేశ్వరుడు అంటే ఏమవుతుంది? అందరికీ మనం ఈ సంసారంలో ఉన్నాము, ఈ సంసారంలో మనకి కలిగే ఇబ్బందుల్ని తొలగించుకోవాలనే ఆశ అందరికీ ఉంటుంది. కాబట్టి ముందు వీటిని తొలగించుకోవాలి అంటే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తాడు. ఈయన దగ్గరికి వెళ్తామా, కేవలం మోక్షమేనండి వచ్చేది. అది సూర్యుడు గారి దగ్గరికి వెళ్తే మనకి ఆరోగ్యం వస్తుంది కదా, ఆయన్ని ప్రార్థిద్దాం అనుకుంటాడు. కాబట్టి అలా కాదండి, భగవంతుడు కేవలం మోక్షాన్ని మాత్రమే ఇచ్చేటువంటి వాడు కాదు. అంటే కేవలం మోక్షాన్ని మాత్రమే ఇచ్చేటువంటి వాడు అంటే ఏమవుతుంది? ఈ ఆశ్రయించేటువంటి వాడు నాస్తికుడయ్యే అవకాశం ఉంటుందట. ఎలాగా? ఒక వ్యక్తికి సుమారుగా 1 నెల రోజుల నుంచో 2 నెలల నుంచో తిరుమేని ఆరోగ్యం బాగాలేదు, అనారోగ్యం మెల్లిమెల్లిగా తీరింది. 2 నెలలుగా సాపాట్లేదు ఆ వ్యక్తికి. సాపాటు లేకుండా ఇప్పుడు డాక్టర్ గారు ఏమన్నారు, వ్యాధి కొంచెం తగ్గుతోంది కదమ్మా, తగ్గింది కదా, మెల్లిమెల్లిగా ఆహారాన్ని ఇవ్వండి అని చెప్పారు. ఆహారాన్ని ఇవ్వండి అని చెప్పగానే ఈ వ్యక్తి 2 నెలలుగా అసలు నా జిహ్వ ఎలా అయిపోయింది, రుచిపతి లేకుండా పోయింది, ఏదైనా చక్కగా నోటికి రుచి వచ్చేలాగా కొంచెం ఏదైనా పులిహోర చేయకూడదా, లేదా చక్కెర పొంగల్ చేయకూడదా, కొంచెం తైరు సాధం ఏదైనా చేయకూడదా అని అడిగాడు అనుకోండి. అదే పెట్టామనుకోండి, ఏమవుతుంది? ఆ వ్యక్తి ప్రాణాలకే ముప్పొచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు కాబట్టి ఏం చేయాలి? అతనికి 2 నెలలుగా ఉపవాసం, ఆహారమే లేనటువంటి వ్యక్తికి ఒక్కసారిగా చక్కెర పొంగలి, తైరు సాధం, పులిహోర పెడితే ఆయనే మనకి దక్కే అవకాశం ఉండదు. అలా అప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తికి ఆ ఉపవాసం అంతా ఆ కడుపులో 2 నెలల నుంచి ఆహారం లేని లోటు తీరేటట్లుగా ఏం చేయాలి? మొదటగా కొంచెం తేలిగ్గా అదిగో ద్రవ పదార్థాలను ఇస్తాం. ఆ ద్రవ పదార్థాలు కూడా కొంచెం తేడా వచ్చిందనుకున్న తర్వాత తేలిగ్గా అరిగేటువంటి ఆహారాన్ని ఇస్తాం. ఆ తర్వాత మెల్లిమెల్లిగా కొంచెం కరియముదులు వేసి పెడతాం. ఆ తర్వాత మోరు సాధం, అలాగా పరిపూర్ణమైన ఆహారం ఒక్కసారే పెట్టం కదా. మెల్లిమెల్లిగా ఆ వ్యక్తికి ఆహారాన్ని అందించి అతడికి తిన్నటువంటి ఆహారం వంటబట్టే స్థితి వచ్చిందనుకున్నప్పుడు ఆయన అడిగినటువంటి చక్కెర పొంగలో పులిహోరో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం, అంతే కదా. అలానే భగవంతుడి దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు మొదటగా ఈయన మోక్షాన్ని మాత్రమే ఇస్తాడు అన్నారనుకోండి, ఆ మోక్షం ఎప్పుడండి? ఈ లోకంలో ఏ ఇబ్బందులు లేకుండా, అంటే అందరూ ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ మోక్షాన్ని గురించి ఆలోచించరా అంటే అలా కాదు. ఎక్కువ శాతం లోకంలో ఎలా ఉంటుంది? ఇప్పుడు ముందు మన చుట్టూ ఉన్నటువంటి సమస్యలను తీర్చుకున్న తర్వాత ఇంకో విషయాన్ని ఆలోచించాలనుకుంటాం, అంతే కదా. మనం ఈ సంసారంలో ఉన్నాం, ఈ సంసారంలో ఉన్నప్పుడు అనేక ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఈ సంసారంలో ఇవన్నీ తీరే మార్గం ఏమిటి అని ఆలోచించినప్పుడు ఏం చేయాలి? మొదటగా మన యొక్క పరమాత్మ కూడా ఏం ఆలోచిస్తాడు? నువ్వు రాగానే నన్ను మోక్షం వీడు మోక్షమే నన్ను అడగలేదు, మోక్షం అడిగిన వాళ్ళకే నేను ఇస్తాను అని అనుకుంటాడు ఆయన. అనుకోడట. ఇదిగో వీడికి ఐశ్వర్యం కావాలా, నేనే ఇస్తాను. నా దగ్గరికి వచ్చాడు కదా, వీడికి ఏది కావాలంటే అది ఇస్తా. ఐశ్వర్యమైనా ఇస్తాను, విద్యనైనా ఇస్తాను, ధనాన్ని అయినా ఇస్తాను. ఇదిగో ఇంకొకటి ఏదైనా జ్ఞానాన్నైనా, ఏది కావాలంటే అది. ఆయన కేవలం ఒకటే కోరుకుంటాడు, ఏది కావాలన్నా నా దగ్గరికి వచ్చాడు అది చాలే అని కోరుకుంటాడట. అలా మనం ఒక మెట్టు ఆయన విషయంలో ముందడుగు వేస్తే, ఒక్క విషయం, ఇప్పుడు మనకి అనేక సమస్యలు చుట్టుముట్టున్నాయి. ఈ సమస్యలన్నీ తొలగిపోవాలి అంటే ఒక్కొక్క దేవత దగ్గరికి వెళ్తే ఒక్కొక్క కార్యమే చేస్తుంది. అలా ఆ దేవతల దగ్గరికి వెళ్లకుండా అదిగో మనంన్నిటి సకల ఫలప్రదోహి విష్ణుహు అని చెప్పినట్లుగా ఇదిగో ఏది కావాలంటే అది ఇచ్చే దైవం అటండి ఈయన. ఆయన దగ్గరికి వెళ్తే మన కష్టాలన్నీ తొలగుతాయి అని సర్వేశ్వరుడి దగ్గరికి వెళ్తే చాలట. అలా ఆ వ్యక్తి ఒక్క అడుగు వేస్తే చాలట. ఒక్క అడుగు వేస్తే ఆ తర్వాత జరిపించాల్సిన కార్యం మొత్తం ఆయనే జరిపిస్తాడట. ఎలా? ఒక అడుగు వేసి, స్వామి నాకు కష్టాలున్నాయి, ఇదిగో నేను పోగొట్టుకున్నటువంటి ధనం కావాలో లేదా నూతన ఐశ్వర్యం కావాలో, ఏది కావాలంటే అది అక్కడికి వెళ్ళి ఆయన్ని ప్రార్థిస్తే ఏమనుకుంటాడట? వీడు ఎవ్వరి దగ్గరికి వెళ్ళలేదు కదా, నా దగ్గరికే వచ్చాడు కదా, అది చాలు అని ఆనందపడతాడట పరమాత్మ. మరి వీడికి మోక్షాన్ని ఎప్పుడు ఇస్తాడు ఆయన? వీడు ఏదైనా ఒక జీవుడు, ఒక వ్యక్తి కోరుకోవలసింది మోక్షం కావాలి, ఈ దేహం నుండి విడుదల కావాలి, అది కూడా నిత్య ఆనందం. ఈ వెళ్ళిన వ్యక్తి
ఐశ్వర్యం కావాలంటే ఆ ఐశ్వర్యం కలగటం వల్ల పొందే ఆనందం శాశ్వతమైనటువంటిదా? కాదు. అనిత్యమైనటువంటి వీటిని కోరుకుంటున్నాడే. నిత్యమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడిని నేనై ఉండగా అని ఆలోచిస్తాడా పరమాత్మ? ఆలోచించడట. అనిత్యమా నిత్యమా? మొదట వాడికి ఏం కావాలి అని ఆలోచించి వాడు ఏది అడిగితే దాన్ని ఇవ్వటం మొదలు పెడతాడట. మరి అలా తనని మాత్రమే అడగాలని కోరుకుంటాడు, తననే అడుగుతున్నాడు ఆ వ్యక్తి. అలా అడిగినటువంటి వ్యక్తి ఒక్క అడుగు వేస్తే అతన్ని మోక్ష పర్యంతం వరకు కూడా అడుగులు వేయించేటువంటి వాడు సర్వేశ్వరుడే. ఎలా వేయిస్తాడండి? అసలు వచ్చినటువంటి వ్యక్తి నాకు ఈ ఐశ్వర్యం కావాలి, ఆ ధనం ఇంకా ఆరోగ్యం కావాలి, ఇదిగో కుటుంబం కావాలి, ఇళ్ళు కావాలని ఇలాంటివి కదా అడుగుతూ ఉన్నాడు. ఆ వ్యక్తిని మోక్ష పర్యంతం వరకు ఎలా తీసుకెళ్తాడండి సర్వేశ్వరుడు? అంటే అదంతా ఎవ్వరికీ తెలియనటువంటి రహస్యమట. ఒక్కసారిగా ఒక్క అడుగు ఆయన వైపు అనుకూలంగా స్వామి నాకు ఇది కావాలి అని అడిగి ప్రార్థించినప్పటికీ కూడా ఇతర ప్రయోజనాలే అయినప్పటికీ కూడా తనని కనుక తన వైపు అభిముఖుడయి ఒక్క అడుగు వేస్తే చాలు. అంతే పరమాత్మ ఆనందంతో వాడి ఏహలోకంలో వాడికి కావాల్సినవన్నింటినీ సమకూర్చడం మాత్రమే కాకుండా ఆ తర్వాత ఈ దేహాన్ని విడిచిపెట్టాక అదిగో నిత్యమైన ఆనందాన్ని పొందేటువంటి పరమపదం వరకు ఈ జీవుణ్ణి పరమపదాన్ని కూడా పొందింప చేస్తాడట. అది ఎలా పొందింప చేస్తాడండి? అది ఆయన కృషి, ఆయన చేసుకుంటాడు. మొదటగా వీడు చేయవలసింది ఏమిటయ్యా అంటే, ఇదిగో నాకు ఈ కోరిక స్వామి, నాకు ఇల్లు కావాలి, సొంత ఇల్లు లేదు. అది కావాలి, నా దగ్గరికి వచ్చావు కదా నేను చూసుకుంటా అంటాడట. అది మరి ఏమండి ఇతర కోరికలు ఏం కోరకూడదు అన్నారు కదండి. ఒక్కసారిగా మోక్షం కదండి కోరాల్సింది. అదిగో చెప్పారు కదా, కోవెలకు వెళ్ళారు, అర్చక స్వామి అంతా మనం ఏదో అర్చన చేయించుకున్నాం, ఆయన ఏంటి ఆశీర్వచనం చేస్తారు కదా మనల్ని. ఏమని? పుత్ర పౌత్రాభి వృద్ధిరస్తు, ధనధాన్యాభి వృద్ధిరస్తు, లేదా స్వగృహ ప్రాప్తిరస్తు అని ఇలా ఆశీర్వచనం చేస్తారు పంతులు గారు. అంతే కదా. అలా ఆశీర్వచనం చేయకుండా ఒక్కసారిగా నీకు మోక్షం ప్రాప్తిరస్తు అన్నారనుకో పంతులు గారు, మరలా మరుసటి రోజు మనం వెళ్తామా కోవెలకి? ఇదిగో నీకు పుత్రులు కలగాలి, పౌత్రులు కలవాలి అంటే వెళ్తాం, ధనం కలగాలంటే వెళ్తాం, ఇదిగో ఆరోగ్యం కలగాలంటే వెళ్తాం. కానీ నీ మోక్షం ప్రాప్తించుగా కానీ మంగళాశాసనం చేశారనుకోండి పంతులు గారు, మళ్ళా మా కోవెల వైపే తిరగం మనం. అందుకని మరి లోపల పడుకొని ఉన్నాడు కదండి పరమాత్మ. మరి ఆయన ఎందుకున్నాడు? ఇదిగో మనలాంటి వాళ్ళని అనుగ్రహించడం కోసమే. ఒరే బాబు, నీకు మోక్షమే కాదు, నీకు ఏది కావాలంటే అది ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నానర్రా, కాబట్టి నీకేం కావాలో కోరుకో, నేను దాన్ని సిద్ధం చేస్తాను అని చెప్పడానికి లోపల పడుకున్నటువంటి ఆయన ఇదిగో ఒక్క అడుగు నా వైపు చాలు, నువ్వు చేసిన ప్రయత్నాన్ని నేను సఫలం చేస్తాను అని లోపల పడుకొని మన కోసం ఎదురు చూస్తూ ఉంటాట ఆయన. అయితే హనుమంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఐశ్వర్యం, బలం, యశోధైర్యం, అక్షరగతి అని చెప్పినట్టుగా ఏది కావాలనుకున్నటువంటి వాళ్ళకి వాటన్నిటినీ ఇస్తాడు కదండి ఆంజనేయ స్వామి. వివాహం కావాలంటే నాకు మంచి అమ్మాయితోటి కన్యనిచ్చి వివాహం చేయమంటే అది కూడా చేస్తాడు. అసలు ఆయనే బ్రహ్మచారి కదండి, ఆయన ఏం చేస్తాడు వీళ్ళకి వివాహం అంటే? ఆయన చేసేది. ఆయన మనకేది కావాలంటే అది తన స్వామి అయినటువంటి రామచంద్రుడిని ప్రార్థిస్తాడు, మనకు కావాల్సిన వాటన్నిటిని ఇప్పిస్తాడు. అంతేకాకుండా ఇదిగో మనకి శ్లోకాలన్నీ విష్ణు సహస్రనామం, ఇప్పుడు మనకి ఇది పంచాయుధ స్తోత్రం సేవిస్తాం, స్వర సహస్రాల శిఖాతి తీవ్రం అని పంచాయుధ స్తోత్రం సేవిస్తాం. పంచాయుధ స్తోత్రం సేవించిన తర్వాత ఆఖరి ఫలశ్రుతిలో చెప్పేటువంటి ఒక శ్లోకం, వనేరణే శత్రు జలాగ్ని మధ్య యదృశ్య యాపస్సు మహాభయేషు అని ఇలా ఈ శ్లోకం చదువుతాం. వనేరణే శత్రు జల అగ్ని మధ్య యదృశ్య ఆపస్సు మహాభయేషు అని ఆ శ్లోకంలో ఎక్కడైనా ఇదిగో వనంలో నీకేదన్నా ఆపద కలిగినా, రణే యుద్ధంలో జరిగిన, శత్రువుల దగ్గర జరిగినా నీకేదన్నా ఆపద కలిగినా, జలములో, అగ్నిలో, ఇలా వీటన్నిటిలో ఎక్కడ నీకు ఏ ఆపద వచ్చినా ఇదిగో నీకు ఈ ప్రార్థన ఏది పంచాయుధ స్తోత్రం నిన్ను రక్షిస్తుందండి అని ప్రార్థన శ్లోకంలో ఉంటుంది కదా. ఆ ప్రార్థనా శ్లోకంలో చెప్పినటువంటి విషయంలో నీకు ఎక్కడైనా మోక్షం లభిస్తుంది అని ఫలశ్రుతిలో ఇచ్చారా? ఎక్కడా కనపడదు. అలానే మన రామాయణం సేవిస్తాం, వైశ్చోదన సమృద్ధ సత్
శూద్ర సుఖమవాప్నుయాత్ క్షత్రియో విజయీ భవేత్ అని ఇదే కదా. వేదాంతగో బ్రాహ్మణస్య క్షత్రియో విజయీ భవేత్ అని ఇలానే కదా ఆశీర్వచనం ఉంటుంది. ఇదిగో రామాయణం మొత్తం సేవించావా నీకు ఏముంటుంది? వేదాంతగో బ్రాహ్మణస్యాత్, మంచి వేదాంతాలు సేవించేవాడవుతాడు బ్రాహ్మణుడు అని, క్షత్రియులకి విజయం లభిస్తుంది అని, శూద్రులకేమో సుఖం కలుగుతుంది అని, వైశ్యులకి వ్యాపార అభివృద్ధి కలుగుతుందని ఇలా ఫలశ్రుతిలోనే ఉంటుంది తప్ప ఇదిగో నీకు మోక్షం లభిస్తుంది ఇది ఈ శ్లోకం చదివితే అని ఆ శ్లోకాల్లో ఎక్కడా మనకు కనపడదు కదా. మరి ఈ శ్లోకాల్లో చెప్పినటువంటివన్నీ యథార్థమా అయథార్థమా అంటే ఇవన్నీ యథార్థమేనండి. ఏ శ్లోకంలో చెప్పింది కూడా అవాస్తవం కాదు. మరి మోక్షమే కావాలి ఒక జీవుడికి, ఈ లోకంలో ఉన్నటువంటివి ఏవి అవసరం లేదు అనుకుంటే ఇదిగో ఇలాంటి ఫలశ్రుతులన్నీ ఎందుకు వచ్చినట్లు మనకి? అంతేకాదు, మనకి ఆళ్వార్ల పాసురాలు అనుగ్రహించారు. ఆళ్వార్ల పాసురాల్లో కూడా ఎక్కడ ప్రతి తిరువాయిమొழிలోనూ చివర ఈ తిరువాయిమొഴి సేవించినటువంటి వాళ్ళకి మంచి సత్సంతానం కలుగుతుంది అంటారు, మంచి కుటుంబం లభిస్తుంది అంటారు, మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు అవుతారు అంటారు. ఇలా అనేక రకాల ఫలశ్రుతులు చెప్పారు కదా. మరి ఇవన్నీ ఉన్నప్పుడు కేవలం మోక్షము అంటే ఆ మోక్షాన్నే కోరుకోవాలనే, ఇవన్నీ అవసరం లేనివి అనే అర్థము అంటే ప్రతి వ్యక్తి కూడా మేడ ఎక్కాలి. మేడ ఎక్కాలి అంటే మేడ చివరిదాకా మేడ పైకి చేరడం అనేటువంటిది మోక్షం. కానీ చివరిదాకా వెళ్ళాలంటే కింద ఉన్నటువంటి మెట్లన్నీ ఉంటాయి కదా. ఈ మెట్లన్నిటిని ఒక్కొక్క దాన్ని ఎక్కుకుంటూ వెళ్ళినప్పుడు మేడ మీదకి చేరగలుగుతాం. ఒక్కసారిగా కింద ఉన్నటువంటి వ్యక్తి పైన మేడ మీద దాకా ఒక్క అడుగు వేయలేడు కదా. కాబట్టి ఏం చేయాలి? ఒక్కొక్క అడుగు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళాలి. ఆ ఒక్కొక్క మెట్టే ఏమిటి? ఇదిగో మనం కోరుకునేటువంటి ఈ కోరికలు. ఏమిటండి ఈ కోరికలన్నీ కోరుకుంటే వీటి వల్ల మనం మోక్షాన్ని పొందుతామా? కాదు. ఈ కోరికల వల్ల మనం మోక్షాన్ని పొందాం. ఈ కోరికలు తీర్చుకోవటం కోసం మనం పరమాత్మని వెళ్ళి ఆశ్రయిస్తే మన విషయంలో కృప కలిగినటువంటి పరమాత్మ ఏం చేస్తాడు? ఈ కోరికలను తీర్చడం మాత్రమే కాకుండా మనల్ని పరమపదం వరకు చేరటానికి, మనల్ని పరమపదం చేర్చడానికి ఆయన పూనుకొని ఆ ప్రయత్నాన్ని ఆయన చేస్తాడు. కాబట్టి ఇదిగో లోకంలో మన వైష్ణవ సంప్రదాయంలో చెప్పినట్లు చెబుతారు ఇంకేం అడగకూడదండి అని. మనం కూడా ఏం చేస్తూ ఉంటాం? చూసారా ఆ వ్యక్తి ఇదిగో ఏదో కోరికట, ఆ కోరిక తీర్చడం కోసమని 108 ప్రదర్శనలు చేస్తున్నట్ట కోవెల్లో అని పరిహాసంగా మాట్లాడుకుంటామట. కానీ అసలు జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఇంకొకళ్ళ గురించి పరిహాసంగా మాట్లాడు. ఎందుకని మాట్లాడట? కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పాడు? ఎలాగా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకైచ పండిత సమదర్శన అని. అసలు పండితుడైనటువంటి వాడు, జ్ఞాని అయినటువంటి వాడు అందరినీ సమదృష్టితో చూస్తాడు. అందరినీ సమదృష్టితో చూడటము అంటే ఇదిగో ఇప్పుడేమిటి? ఒక వ్యక్తి ఒక కష్టంలో ఉండి తనకు కావాల్సిన దాన్ని తీర్చుకోవటానికి ఆయన పరమాత్మ ద్వారా ఏదో తనకు చేతైన కైంకర్యం చేసుకుంటూ ఉంటే ఇతను రోజు కాలక్షేపం వింటాడండి, కానీ ఇదిగో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు విడిగా అని మనం పరిహాసంగా మాట్లాడతామట. కానీ ప్రతిరోజు కాలక్షేపం వింటూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఏదైనా ఒక ఆపద కలిగినప్పుడు ఆపదలు తొలగించుకోవటం కోసం మరి ఏమండి రోజు వినేది మనం మోక్షం పొందడానికే, మోక్షానికి మార్గాలే కదా మనం అన్నీ వింటాం. మరి ఇలాంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నాడు అంటే అదిగో ఈ లోకంలో ఉన్నప్పుడు ముందు వీటిని తొలగించుకుంటే తప్ప అదిగో దాని మీద ఇచ్చ కలగదు కాబట్టి ముందు వీటిని తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. ముందు చుట్టూ అగ్నిహోత్రం మండుతూ ఉంటే ఆ తర్వాత ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ఆ కొండ మీద ఉన్నటువంటిది ఏదో పొందాలి అనుకుంటే ఈ అగ్నిహోత్రాన్ని దాటి రావాలి కదా ఆ వ్యక్తి. కాబట్టి ఏం చేయాలి? ముందు ఈ అగ్నిని ఆర్పుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆర్పుకున్న తర్వాత మనం చేరాల్సినటువంటి గమ్యం ఆ పర్వతం మీదకండి, అప్పుడు మెల్లిగా నడుచుకుంటూ వెళ్తాడు. అంతే కదా. అలాగా పరమాత్మ దగ్గరికి వెళ్ళి మేము శ్రీ వైష్ణవులం అండి, కేవలం మోక్షమే మాత్రం కోరాలి, అనన్య ప్రయోజనం ఇంకా ఏది కోరకూడదు అని చెప్పేటువంటి మాట అది వాస్తవమే. ఆయా వ్యక్తికి ఉన్నటువంటి స్థితిని బట్టి ఆ వ్యక్తి కోరుకునేటువంటి కోరిక ఉంటుంది కనుక మోక్షాన్ని అడిగినటువంటి వాళ్ళకి మోక్షాన్ని ఇస్తాడు పెరుమాళ్ళు,
లోకంలో ఇంకేదైనా ఇతరాలు అడిగినటువంటి వాళ్ళకి ఇతరమైనటువంటి వాటిని కూడా ఇచ్చేటువంటి వాడు సర్వేశ్వరుడు. కాబట్టి కేవలం మోక్షాన్ని మాత్రమే ఇచ్చేటువంటి వాడు కాదు, ఏది కోరిన వాళ్ళకి అది ఇచ్చేటువంటి వాడు. అలా ఈ తిరువాయిమొഴി కూడా ఎవరెవరికి ఈ లోకంలో వచ్చేటువంటి ప్రతిబంధకాలు తొలగించుకోవడానికి ఎవరెవరికి ఏది కావాలో వాళ్ళు పొందాలనుకున్న వాటికి ఏవైతే ప్రతిబంధకాలు ఉంటాయో వాటన్నిటినీ తొలగింపచేస్తుందట ఈ తిరువాయిమొഴി. ఆరోగ్యం కావాలా, ఆజేజ పారాయణ చేయండి. మన పూర్వాచార్యులు ఉన్నారు కదా, ఆజేజ పారాయణ చేసి ఆరోగ్యాన్ని పొందినటువంటి వాళ్ళు. అలా ఆరోగ్యం కావాలా, ఐశ్వర్యం కావాలా, అది ఆర్తో జిజ్ఞాసు రద్దార్థి అన్నట్టు ఏది కావాలి నీకు, ఏది కావాలంటే అది పొందొచ్చండి. దానికి నిరూపణ ఏంటండి, ఇదిగో మన ఆళ్వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప దుఃఖాన్ని తొలగించినటువంటిది కాబట్టి ఈ తిరువాయిమొഴి, అందులో మనం సందేహించాల్సిన అవసరమే లేదు అంటున్నారు ఈ తిరువాయిమొഴి. అంటే ఈ తిరువాయిమొഴి ఏమిటి, ఎవరు ఏది కోరుకుంటే దాన్ని ఇచ్చేటువంటి తిరువాయిమొഴి అని. దీనికి అవతారిక ఎక్కడుందా మనం 126వ పేజీలో అవతారిక ஆதியக வியாக்கியானம். கீழில் திருவாய்மொழியிலே பகவத் விஷயத்திலே இவர் அபஹ்ருத சித்தரானபடி சொல்லித்து கீழ் இவருக்கு பிறந்த அவசாதம் ஒன்றை கொடுத்தும் ஆத்துதல் ஒருவராலே పరిహరిత్తల్ செய்யும் అదొన్నన్నిరే. కిందటి తిరువాయిమొழிలో ఆళ్వారు ఎలా ఉన్నారు, భగవద్విషయత్తిలే ఎవర్ అపహృత చిత్తరానపడి సొల్లిత్తు, ఆ భగవంతుడి విషయంలో తమ మనసుని కోల్పోయిన విధానాన్ని చెప్పారు. భగవంతుడికే తన యొక్క చిత్తం వెళ్ళిపోయిందని చెప్పారు, నెంజినారు మంగే వజిందారని. కానీ కీజ్ ఇవర్కు పిరంద అవసాదం వందై కొడుతుం ఆత్తుదల్ ఒరువరాలే పరిహరిత్తల్ చెయ్యం అదొన్నన్నిరే. అయితే ఆ కిందటి తిరువాయిమొழிలో వెள்ளైచ్చుడు శంగు అనేటువంటి తిరువాయిమొழிలో ఆళ్వార్లకు కలిగినటువంటి దుఃఖాన్ని తొలగింప చెయ్యాలి అంటే వందై కొడుతుం ఆత్తుదల్, ఏదో ఒకదాన్నిచ్చి ఆ దుఃఖాన్ని తొలగింప చేయడము, ఒరువరాలే పరిహరిత్తల్ చెయ్యం అదొన్నన్నిరే. ఎవరో ఒకళ్ళ ద్వారా వీళ్ళని పంపించి ఏదో 4 మాటలు చెప్పి ఓరడెలా చేస్తే ఆడవాళ్ళ దుఃఖం తొలగిపోతుందిలే అన్నట్టుగా లేదట ఆడవాళ్ళ యొక్క దుఃఖం. అలాంటిది కాదు, వందై కొడుతూ ఏదో ఒకటిచ్చి మరిపించి లేదా ఒకళ్ళ చేత 4 మాటలు చెప్పించి ఓరడెలా చేస్తే పోయేటట్టుగా లేదట ఆడవాళ్ళ యొక్క దుఃఖం. ఎలా ఉన్నదట ఆడవాళ్ళ యొక్క దుఃఖం అంటే, చిన్న పిల్లాడు వాడు ఏదో ఒక బొమ్మ అడిగాడు, 100-1000 రూపాయలు ఖరీదయ్యేటువంటిది. తల్లిదండ్రికి అది కొనిపెట్టడం ఇష్టం లేదు. కొనిపెట్టడం ఇష్టం లేకపోతే వాడు బొమ్మ 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 అని ఒకటే రీతిగా ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తున్నప్పుడు ఏం చేస్తుంది ఆ తల్లి, వాడిని మరిపించడం కోసమని ఇదిగో నువ్వు నీకు ఇష్టమైనటువంటి స్వీట్ కోవా ఇది తింటావా అంటుంది. అదిగో కాసేపు ఏం చేస్తాడు, సరే తిన్నాన్న నీకు ఇది ఇష్టం కదా అని బతిమాలుతుంది. కాసేపు ఆ కోవా తింటాడు. అది అయిపోగానే కాస్త తినగానే వాడు ఇంకా తినలేడు కదా ఎక్కువ, అయిపోగానే మళ్ళా బొమ్మ బొమ్మ అంటాడు. అలానే మళ్ళా ఇంకోటి ఏదో వాడికి ఇష్టమైనటువంటి కార్యం చేస్తుంది. వాడిని అలా మరిపించడానికి చూస్తుంది తల్లి. కానీ ఎన్ని విధాల మరిపింప చేసినప్పటికీ కూడా మళ్ళా వాడేంటి, ఆ పని పూర్తవగానే నాకు ఆ బొమ్మే కావాలి, నాకు ఆ బొమ్మే కావాలి అని పేచీ పెట్టి ఏడ్చినట్లుగా ఆడవాళ్ళకు కూడా పెరుమాళ్ళు ఎన్ని విధాల ఏమి చూపించి మరిపిద్దామనుకున్నా కూడా మరవనట్లుగా మళ్ళా నాకు నీ సంశ్లేషే కావాలి, నీ దర్శనమే కావాలి అని పేచీ దశలో ఉన్నారు ఆళ్వాళ్ళు. అదే కోరికలో ఉన్నారు ఆళ్వాళ్ళు. వందై కొడుతుం ఆత్తదల్, ఏదో ఒకదాన్ని ఇచ్చి ఆ పిల్లోడిని మరిపించినట్లు ఆళ్వాళ్ళని కూడా మరిపిద్దామా, అలాగేట్లుగా లేరు. అంతేకాదు గురువరాలే పరిహరిత్తల్ చెయ్యం అదొన్నిరే, ఏదో ఒకళ్ళ చేత 4 మాటలు చెప్పించి అమ్మ చెప్పింది కదా కూర్చొని కబుర్లు చెప్తే మానేస్తాడేమంటే మానేడా ఆ పిల్లాడు. అలా లేరు ఆళ్వాళ్ళు కూడా. ఈయన ఎవరికి చెయ్యలావదన్యన్ను పాత్రలి. అయితే ఇప్పుడు ఆళ్వాళ్ళకు కలిగినటువంటి ఈ గొప్ప దుఃఖాన్ని తొలగింప చేయాలి. ఎలా ఆళ్వాళ్ళు ఈ దుఃఖం నుండి బయటపడతారు అని ఆలోచించాట స్వామి. ఆలోచించాడు, ఏం చేశాడు, ఒండు కొడుక్కలావదు ఇదుక్కు మేలెల్ల ఇరేయన్ను, ఏదో ఒకటి చేసి కొడుక్కలావదు ఇదుక్కు மேல் எல்லை இறையன்னு பார்த்து தன்னுடைய விஜய பரம்பரைகளை 10 10ஆக காட்டி கொடுக்க கண்டு அனுபவித்து ஹிருஷ்டராகிறார். ಒಂದು కొడుక్కలావదు ఇదుక్కు మేలు ఎల్లయ్యిరే. ఇదిగో ఇప్పుడు ఆడవాళ్ళ దుఃఖం తొలగిపోయేటట్లుగా నేను ఏదో ఒకటి చెయ్యాలి.
చేస్తే తప్ప ఆడవాళ్ళ దుఃఖం తొలగదు అనుకొని ఏం చేశాక సర్వేశ్వరుడు తన యొక్క విజయ పరంపరగలై పత్తుం పత్తాగా కాటి కొడుక తన యొక్క విజయ వార్తలన్నిటినీ పత్తుం పత్తాగా అంటే పరిపూర్ణంగా అని అన్నింటినీ అనుభవింపచేశాట ఆడవాళ్ళకి. ఏమి విజయ పరంపరలు? తను చేసినటువంటి ఇదిగో ఆజేజ చెంగుం విల్లుమజ అని ఏమిటది సముద్ర మథన కార్యం. ఆ తర్వాత మళ్ళా ఇది త్రివిక్రమావతార దర్శనం, వరాహావతార దర్శనం, ఇలా రామావతార దర్శనం అన్నింటినీ కూడా వరుసగా ఒక సినిమా చూపించినట్టుగా ఒక అవతారం తర్వాత ఒక అవతారం, ఒక అవతారం తర్వాత ఒక అవతారం, అవతారంలో ఆయన చేసినటువంటి చేష్టితాలన్నింటినీ కూడా వరుసగా అనుభవింపచేశాట స్వామి ఆడవాళ్ళకి. అయితే తన్నడి విజయ పరంపరగలై పత్తుం పత్తాగా కాట్టి కొడుక కండు అనుభవిత్తు హృష్టరాగిరారు. అలాగా పెరుమాళ్ళు అనుభవింపచేస్తే ఆడవాళ్ళు అనుభవించి తమకున్నటువంటి దుఃఖాన్ని మరిచిపోయారు ఆడవాళ్ళు. అయితే అలా ఉన్నవి ఉన్నట్టుగా ఆడవాళ్ళకి చూపించడానికి సాధ్యమవుతుందా అండి? ఆడవాళ్ళు ఈ దేహంలోనే ఉన్నారు కదా, అవతారాలంటే ఎప్పుడో గడిచిపోయినటువంటివి కదా, ఇప్పుడు వచ్చినటువంటివి కాదు కదా, ఎప్పుడో భూతకాలంలో జరిగిపోయినటువంటి అవతారాలు, ఆ సమయంలో ఆ సందర్భంలో ఆ ప్రాంతంలో జరిగినటువంటివి. వాటన్నిటినీ ఇప్పుడు ఎక్కడ చూపించాడు ఆడవాళ్ళకి పెరుమాళ్ళు? తిరుక్కురుగురులో ఆడవాళ్ళు వేయించేసి ఉన్నటువంటి స్థానంలోనే ఎప్పుడో జరిగిపోయినటువంటి అవతార విశేషాలని విజయ పరంపరలన్నింటినీ కూడా ఇప్పుడే జరిగినట్లుగా, ఇప్పుడే ఇక్కడే జరిగినట్లుగా ఆడవాళ్ళకి అన్నింటినీ దర్శింపచేశాట స్వామి. అయితే అలా ఎలా సాధ్యమవుతుందండి? అవన్నీ ఎప్పుడో ఎక్కడెక్కడో వేరు వేరు ప్రాంతాల్లో జరిగినటువంటి సన్నివేశాలు కదా, మరి ఇక్కడే జరిగినట్టుగా ఎలాగా అలా దర్శించగలరా ఎవరైనా? అదిగో వాల్మీకి మహర్షి రామాయణాన్ని లిఖించారు అంటే ఎలాగా లిఖించారు? అచితం భాషితం చేయవా అని నారద మహర్షి వరం ఇచ్చినట్లుగా నీకు అన్ని రామచంద్రుడు పుట్టినది మొదలు అదిగో యుద్ధకాండ వరకు అన్నీ కూడా అప్పటికప్పుడు జరిగిన సన్నివేశాల్లాగా వాల్మీకి మహర్షికి ప్రత్యక్ష సమానంగా అన్ని గోచరించబట్టే కదా జరిగిన సన్నివేశాన్ని అది రహస్యమైనటువంటిదా సదస్యమైనటువంటిదా అనే తారతమ్యం లేకుండా అన్ని దర్శింప చేయలేదు. అన్ని దర్శించే కదా వాల్మీకి మహర్షి రామాయణాన్ని అనుగ్రహించారు. అలానే ఆళ్వార్లకు కూడా అన్ని అవతారాలు ఎప్పుడో భూతకాలంలో ఏదో కిందటి యుగాల్లో జరిగిపోయినటువంటి అవతారాలని వాటి చేసితాల్ని ఇప్పుడు ఇక్కడే జరిగినట్లు ఈ ప్రాంతంలోనే జరిగినట్లుగా అనుభవింపచేశారు. ఆడవాళ్ళకి అవన్నీ సేవించి ఆడవాళ్ళు తమ దుఃఖాన్ని మరిచిపోయారు. అయితే అవను కూరుపాం అందు తాముం తమ్మై అழிయమార్యం தாமும் வேண்டி அவனு கூறுப்பாகாதந்து தாமும் வேண்டா என்னிருக்கும் வளவே ஜுலகில் ஆழ்வாரிரே எவர் தாம் தம்மை அழியமாயும் అత్తలైకు నన్. సరే, ఆడవాళ్ళ స్వభావం ఎలాంటిది? ఆడవాళ్ళకి అన్ని అవతారాలను దర్శింపచేశాడు స్వామి ప్రత్యక్ష సమానాకారంగా. అయితే ఆడవాళ్ళ స్వభావం ఎలాంటిది? అవనుకు ఉరుపామందు తాము వేండి, పరమాత్మకి ఏది ఆనందాన్ని కలిగిస్తుందో అది కోరుకుంటారు అంతే కదా. అవనుకు ఉరుప్పాగాద అందు తాము వేండా ఎన్నిరుకు, సర్వేశ్వరికి ఇది తగినటువంటిది కాదు అంటే తనకు కూడా వద్దనుకునే స్వభావం. అది మనకెలా తెలుస్తుందండి ఆళ్వాళ్ళ స్వభావం అదని? అంటే వళవేజొలగిల్ ఆళ్వారిదే ఎవరతా. వళవేజొలగిల్ అనేటువంటి తిరువాయిమదిలో నేను కనుక ఆయన్ని సమీపించానంటే ఆయన కీర్తి మాసిపోతుంది, మాసూనాదో మాయోనో అని ఆయనకి దూరంగా ఉన్నటువంటి వారు కదా ఆళ్వారు. మరి అలాంటి వారు కావటం చేత తమ్మై అజియమార్యం అత్తలైకు నన్మై తేడు అవరిరే ఇప్పటి అది ఆళ్వారు కూడా ఎలాంటి వారు? అలా వళవేజొలగంలో ఏది ఆయనకి ఏదైనా అపకీర్తి లభించేటట్లున్నా, ఆయన కీర్తికి ఆయన యొక్క వైభవానికి దోషం వచ్చేటట్లున్నా, అంటే నేను కనుక ఆయన్ని సమీపించానంటే ఆయన కీర్తికే మచ్చ ఏర్పడుతుందని భావించిన వారు దూరంగా ఉండటానికి కూడా వెనుకాడనటువంటి వారు కదా ఆళ్వారు. అందుకని ఏం చేశారట స్వామి? తమ్మై అజియమార్యం అత్తలైకు నన్మై తేడు అవరిదే, తామేపైనా పర్వాలా. అంటే వళవేజలగంలో ఆళ్వార్ల కోరిక అంజనేయ మరనారాయణలు ఏం కోరుకున్నారు? నిన్ను సమీపించాలని దూతల్ని కూడా పంపినటువంటి ఆళ్వారు ఆర్తి అధికంగా ఉంది కదా. అంత ఆర్తి ఉన్నప్పటికీ కూడా వళవేజలగంలో ఆళ్వారే మీకోసమే మేము వచ్చాం, రండి 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 అని పిలిస్తే ఆళ్వారు సమీపించారా?
మాసూనాదో మాయోనే, స్వామి నేను కనుక ఇన్ని అపచారాలు చేసినటువంటి వాడిని నిన్ను సమీపిస్తే నా దోషాలన్నీ నీకంటుతాయి అని తన కోరిక అదే, స్వరూపం అదే అయినప్పటికీ కూడా పరమాత్మని సమీపించడానికి అంగీకరించినటువంటి వారు కదా. అంటే తామేమైపోయినా పర్వాలా, సర్వేశ్వరుడు బాగుండాలి అని ఆలోచించేటువంటి స్వభావం కదా ఆళ్వారది. అందుకని ఇవర ప్రకృతి అరియుమవనాగయ్యాలే. అలాంటి ఆళ్వాళ్ళ యొక్క స్వభావం తెలిసినటువంటి వారు కావడం చేత సర్వేశ్వరుడు కూడా తన్నుడయ అపదానంగళై కాట్టి ఇవరుடைய విధవెల్లాం తీరుంబడి సమాధానం పన్నా. ఇవర్ ప్రకృతి అరియుమవనాగయ్యాలి. ఆళ్వాళ్ళ యొక్క స్వభావం తెలిసిన వారు కావటం చేత తన యొక్క అపదానాన్నింటినీ కూడా చేసితాలని వృత్తాంతాలన్నింటినీ చూపించి ఇవరుடைய విధవెల్లాం తీరుంబడి సమాధానం పన్నా. ఆళ్వాళ్ళ యొక్క దుఃఖం అంతా తీరేటట్టుగా ఆళ్వాళ్ళని మనసుని సమాధానపరిచేట స్వామి. ఏమండి, విజయ వృత్తాంతాలు చూపిస్తే ఆళ్వాళ్ళ యొక్క దుఃఖం తీరుతుందా? విజయ వృత్తాంతాలు చూపించినంత మాత్రాన ఆళ్వాళ్ళ కోరిక ఏమిటి? పెరుమాళ్ళతోటి సంశ్లేషించాలి అని కోరిక కదా ఆళ్వాళ్ళకి. అలాంటప్పుడు ఆ కోరిక నెరవేరలేదు కదా. విజయ వృత్తాంతాలు చూపించినంత మాత్రం చేతనే ఆళ్వాళ్ళ యొక్క సంశ్లేషించాలనే కోరిక తీరదు, ఆళ్వాళ్ళ దుఃఖం తొలగిపోతుందా అంటే ఏమిటి ఆళ్వారు కోరుకునేది? ఎప్పుడూ పెరుమాళ్ళు ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని. ఇప్పుడు ఆ విజయ వృత్తాంతాలన్నీ చూపించడం వల్ల ఇప్పుడు సర్వేశ్వరుడు చాలా ఆనందంగా ఉన్నాడు. ఆ సర్వేశ్వరుడు ఆనందంగా ఉన్నాడు అంటే ఆళ్వాళ్ళకు కూడా ఆనందం. అదేలా చెప్తారండి? సర్వేశ్వరుడికి ఆనందం అయితే తమకున్నటువంటి కోరిక తీర్చుకోవాలని ఆళ్వాళ్ళ కోరిక ఉండదా? అసలు ఆళ్వాళ్ళ స్వభావమే ఆయన బాగుంటే నేను బాగుంటా, ఆయనకి ఏదైనా అబద్ధం కలిగితే నాకు అబద్ధం అని భావించేటువంటి స్వభావం కదా. తాము ఏమైపోయినా పర్వాలేదు, ఆయన బాగుండాలి అని ఆలోచించే స్వభావం కావటం చేత ఏం చేశారు? సర్వేశ్వరుడు తమ యొక్క విజయ వృత్తాంతాలన్నిటిని ఆళ్వారే చూడండి, ఇదిగో మేము ఇన్ని చోట్ల ఇన్నెన్ని విజయాలను సాధించాం అని ఆనందంగా సర్వేశ్వరుడు చూపించగానే ఓహో ఇప్పుడు స్వామి ఆనందంగా ఉన్నాడు కదా కాబట్టి మనకు కూడా ఆనందమే అని తమ దుఃఖాన్ని మర్చిపోయారట ఆళ్వాళ్ళు. తన్నుடைய అపదానంగళై కాట్టి இவருடைய எல்லாம் தீரும்படி సమాధానం పన్నా అనుభవిత్తు తలై కట్టుగిరార్. అలా సర్వేశ్వరుడి యొక్క ఆనందాన్ని చూసినటువంటి ఆళ్వాళ్ళు కూడా తమ యొక్క దుఃఖం అంతా తీరి మనస్సు సమాధాన పడగా ఆ విజయ దృశ్యాలన్నింటినీ ఆ చేసిదాలన్నీ అనుభవిస్తున్నారు ఈ తిరువామిడి. అలా ముగుస్తుంది ఈ తిరువామిడి. భూతకాలத்தில் உள்ளவை அடங்கலும் సమకాలத்தில் పోలే ప్రత్యక్ష విషయమాంబడి పన్ని కొడుతాన్. ఎలా అనుభవింపచేశాడనుకుంటున్నారు? ఇప్పుడు రామావతార సన్నివేశం అన్నారనుకోండి, ఎప్పుడో భూతకాలంలో త్రేతాయుగంలో జరిగినటువంటిది. అది ఎలానట? భూతకాలంలో జరిగినటువంటివి అన్నీ కూడా సమకాలத்தில் పోలే, అదే సమయంలో అదే కాలంలో అదే ప్రదేశంలో జరిగినట్లుగా ప్రత్యక్ష విషయమాంబడి పన్ని కొడుతాన్. ఇదే ప్రత్యక్షమైనటువంటి విషయం అంటే ఇప్పుడిప్పుడు జరుగుతోందా అన్నట్లుగా, ఈ సమక్షంలో ఈ ప్రాంతంలో ఇప్పుడే జరుగుతున్న సన్నివేశం అన్నట్లుగా అనుభవింపచేశాట స్వామి. అడిలే ఎవరతాం సాక్షాత్కరిక్క వల్లరాంబడి పన్ని కొడుతానిరే. అడిలే అంటే ఆరంభంలోనే, ఎవరతాం సాక్షాత్కరిక్క వల్లరాంబడి పన్ని కొడుతానిరే. ఇలా ఆళ్వాళ్ళకి దర్శించేటువంటి శక్తి ఆరంభంలోనే తిరువిరుత్తం పాసనంలో మొదట్లోనే పోయి నిన్న జ్ఞానం పొల్లా జుక్కుమ అన్న దగ్గరే ఆళ్వాళ్ళకి ఏదైనా సరే ప్రత్యక్ష సమానంగా దర్శించేటువంటి భాగ్యాన్ని కలుగజేశారు కదా స్వామి. అంచేత ప్రత్యక్ష సమానంగా వాటన్నిటిని అనుభవించారు అని అడిలే ఎవరతాం. అడిలే అనేటువంటి పదానికి తిరువడి అని పదాన్ని అర్థం చెబుతూ ఇదిగో చూడారు మొదటి పాత్రం ఉయ్యర్వరలోనే ఆఖరిది உயர்வர உயர்நலம் உடையவன் எவனவன் மயர்வர மதிநலம் மருடினவனவன் அயர்வரும் அமரர்கள் அதிபதி எவனவன் తుయరరు చూడరడి తొడుదు ఎదు ఎన్మననే అని ఆరంభంలోనే ఆ తిరువడిని సేవించేటువంటి భాగ్యాన్ని మేము పొందాను అని తుయరరు చూడరడి తొడుదు ఎజు ఎన్మననే అని మనస్సుకి కూడా చెప్పినటువంటి వారు కదా ఆళ్వారు. అందుకనే అడిలే ఎవరతాం సాక్షాత్కరిక్క వల్లరాంబడి, ఆయన యొక్క తిరువడిగళ్ళని సాక్షాత్కరించేటట్లుగా ఆళ్వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చారు కదా స్వామి. అయితే
మయర్వర. ఇక్కడ ఇంకొక సందేహాన్ని చేసుకుంటారు. ఏమిటా సందేహము అంటే அதீத காலத்தில் உள்ளவத்தை இப்போது பிரத்யட்ச காணும்படி என்னென்ன அப்படி கொடுத்தானோ என்ன, ஆனாலும் எல்லா அவதார విజయంగளையும் ஒரு కాలే అనుభవిக்க శక్తి ఉండో ఎన్న. ఏమండి, ఆడవాళ్ళకి అన్ని అవతారాల్లో సన్నివేశాలన్నిటిని వరుసగా చూపించారు కదా పెరుమాళ్ళు. ఏది, ఒకటి కృష్ణావతారంలో సన్నివేశాలు, త్రివిక్రమ ఆపదానము, లేకపోతే సముద్ర మదన ఘట్టము, ఇలా అన్ని అవతారాల్లో సన్నివేశాలన్నిటినీ ఒకదాని వెంట ఒకటి అలా అన్ని పెరుమాళ్ళు అనుభవింపచేశారు. బాగుందండి. అన్ని అనుభవించేటువంటి శక్తి ఆళ్వాళ్ళకు ఉండద్దా? మరి అదేలాగా అంటేనట ముందే ఒక ఏర్పాటు చేశాట స్వామి. ఆళ్వాళ్ళు ఇలా ఇన్ని అవతార చేసితాలన్నీ వరుసగా సేవింప చేసినప్పటికీ కూడా అనుభవించేటువంటి శక్తిని ఆళ్వాళ్ళకు ముందే ఒక ఏర్పాటు చేసి ఇచ్చాట. ఏమిటది? మయర్వర మదినలం అరుడిన పిన్బు ఇవ్వళவும் వర వాసனை பண்ணி வித்தானே ఆగయ్యాల్ ఎవరికి ஒரு குறைகள் இல்லையே. మయర్వర మదినలం అరుడి ఏం చేశాడు? భక్తి రూపాపన్న జ్ఞానాన్ని ముందే ఇచ్చాడు కదా. ఆ భక్తి రూపాపన్న జ్ఞానము ఇవ్వళவும் వర, అదిగో ఇంతవరకు ఎక్కడ మయర్వర మదినలం అరుడినని ఎక్కడ మొదటి పాసనంలో. ఇప్పుడు ఇది 7:4 ఇక్కడ వరకు కూడా ఆ వాసన అనుసరిస్తూ వస్తూ ఉండటం చేత పన్ను విత్తానే అనుసరించి వచ్చేలాగా చేశాడు కదా స్వామి. అంచేత ఆగయ్యాల్ ఎవరు కోరు కురైగలు ఎల్లయ్యే అంటే అన్ని అవతారాలను ఒకేసారిగా సినిమా రీల్ చూపించినట్లుగా అన్ని చూపించేసినప్పటికీ కూడా ఆడవాళ్ళు అనుభవించే శక్తి ఉండాలి కదండి. అంటే ఆడవాళ్ళకి ముందే ఆ శక్తినిచ్చి ఒక ఏర్పాటు చేసుకొని ఉన్నాడండి పెరుమాళ్ళు. అంచేత ఆడవాళ్ళకి ఏ కొరత లేదు. ఎన్ని రకాలు దర్శింపచేసినా దర్శించే శక్తి ఉన్నది అనేటువంటిది ఇది ఒక అవతారిక. అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి తమ విజయ పరంపరలన్నింటినీ ఎందుకు చూపించాడు పెరుమాళ్ళు సర్వేశ్వరుడు అంటే, ఏదిచ్చి మాన్పించాలన్నా కూడా ఆడవాళ్ళకు కలిగినటువంటి ఆర్తి తీరేలాగా లేదు అని భావించినటువంటి స్వామి ఏం చేశాడు? తన యొక్క విజయ పరంపరలన్నింటినీ చూపించి ఆళ్వారే మేము మీకోసమే ఉన్నామన్నట్టుగా ఎప్పుడో జరిగిపోయినటువంటి ఆ విజయ పరంపరలన్నింటినీ చూపించి ఆళ్వాళ్ళ యొక్క మనసుని సమాధానపరిచారు అనేటువంటిది ఒక అవతారిక. ఇంకొక అవతారిక ఏమిటి? అన్నిక్కే అంటే ఇది 2వ అవతారిక. దీంట్లో ఏం చెప్తున్నారు? కీజే పేరేల్ సోడు కడల్ తెన్నిలంగై సత్తపిరాన్ ఎన్ను రామావతార విజయం ప్రస్తుతమాగయ్యాలే அவ்வழியாலும் எல்லா அவதாரங்களிலும் உண்டான விஜயங்களை அனுசந்தித்து ராமாவதாரத்தில் விஜயங்களை கண்டு உகக்கும் சக்கரவர்த்தியை போலவும் கிருஷ்ணாவதாரத்தில் விஜயங்களை கண்டு உகக்கும் ஸ்ரீ వసుదేవரை పోలவும் ఎవரும் ఉగందు పేసుகிறார் ఎన్నుదల్. హఠాత్తుగా ఇప్పుడు ఆయనకు విజయ పరంపరలన్నీ ఎందుకు గుర్తొచ్చాయండి ఆళ్వార్లకి అంటే, కిందటి తిరువామిడిలో వెள்ளై చురుశెంగు అనేటువంటి తిరువామిడిలో 7వ పాసనంలో పేరేల్ సూడు కడల్ తెన్నిలంగై చెత్తపిరాన్, అదిగో పెద్ద సముద్రం చేత ముందు ప్రాకారాల చేత చుట్టబడినటువంటిది లంకాపట్టణం. ఆ లంకాపట్టణం ప్రాకారాలకే ఇంకొక ప్రాకారం అన్నట్టుగా సముద్రం ఉన్నది అని, అలాంటి లంకాపట్టణాన్ని నశింపచేసినటువంటి రామచంద్రుడు అని చెప్పుకున్నాం మనం అక్కడ. అలాంటి ఎప్పుడైతే రామచంద్రుడి యొక్క ఒక విజయ వార్త ఆళ్వాళ్ళ యొక్క మనసులో పడిందో, ఆళ్వాళ్ళ బుద్ధిలోకి వచ్చిందో, వెంటనే ఆడవాళ్ళకి ఒక్క విజయ వార్తేనా, పరమాత్మ ఇంకెన్నెన్నో విజయాలను చేసినటువంటి వాడు కదా, అవన్నీ సేవిద్దామని భావన కలిగిందట ఆడవాళ్ళకి. అవ్వజియాలు ఎల్లా అవతారంగళం ఉండాన విజయంగలై అనుసంధిస్తూ, అలా ఒక రామావతారంలోని విజయాన్ని మాత్రమే కాకుండా మిగతా అవతారాలన్నింటిలోని విజయాలన్నీ భావించి వాటిని అనుసంధానం చేసుకొని రామావతారத்தில் విజయంగలై కండు హక్కుం ఎలా ఆనందపడుతున్నారట. రామావతారంలో ఆయన చేసినటువంటి విజయాలన్నీ చూసి సంతోషపడినటువంటి దశరథ చక్రవర్తి లాగా, కృష్ణావతారంలో ఆయన చేసినటువంటి విజయ చేసితాలన్నీ దర్శించినటువంటి వసుదేవుడి వలె ఆడవాళ్ళు కూడా ఉగందు పేసుగిరారు, చాలా సంతోషంతో చెప్తున్నారు. అంటే ఇప్పుడు విజయ పరంపరలను చెప్పడానికి కారణం ఏమిటి? కిందటి తిరువాయిమడిలో వచ్చినటువంటి 7వ పాసనంలో వచ్చినటువంటి పేరేల్ సూడు కడల్ తెన్నిలంగై చెత్తపిరాన్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ తిరువాయిమడి ఏర్పడటానికి కారణమైనటువంటిది ఏమిటి? ఇదిగో ఈ పేరేలు సూడు కడల్ తెన్నిలంగై చెత్తపిరాన్ అనేటువంటి ఈ పదాన్ని బట్టి ఇదిగో ఇదే సంగతి అండి.
ఆ ఒక్క రామ విజయవార్తే కాదు, మిగతా అవతారాల్లో విజయవార్తలన్నీ కూడా అనుభవించాలనుకున్నారు ఆళ్వాళ్ళు. వాటన్నిటిని అనుసంధానం చేసుకుంటున్నారు. అనుసంధానం చేసుకున్నటువంటి ఆళ్వాళ్ళు రామావతారంలోని విజయవార్తలన్నీ విన్నటువంటి చక్రవర్తి దశరథ చక్రవర్తి ఆనందపడినట్లుగా, కృష్ణావతారంలోని విజయవార్తలు విన్న వసుదేవుడు ఆనందపడినట్టుగా ఆళ్వాళ్ళు కూడా ఆనందపడిపోతూ ఉన్నారు అంటూ మనకి రామాయణంలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని మనకి వ్యాఖ్యానం చేస్తున్నారు. అహం పునః అని ఆరంభించి ఆ శ్లోకం ఉన్న చూడండి, అరుంబదంలో 2వ పారాగ్రాఫం. అహం పునర్దేవ కుమార రూపం అలంకృతం తం సుతమావ్రజంతం నందామి పశ్యన్నపి దర్శనేన భవామి దృష్ట్వా చ పునర్యువాయువ అని అయోధ్యాకాండలో శ్లోకం. ఏమిటిది? సందర్భం ఏమిటి? కైకమ్మతోటి చెప్తున్నట్ట దశరథ చక్రవర్తి. కైకే ఎలానో తెలుసా, నా రామచంద్రుడు పుట్టిన తర్వాత ఎలాగా అహం పునర్దేవ కుమార రూపం, అహం నేను పునః దేవకుమార రూపం అంటే దేవకుమారుడు అంటే ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి అట. ఆ సుబ్రహ్మణ్య స్వామి వలె, సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా అందగాడని పేరట. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి వలె అందగాడైనటువంటి నా రామచంద్రుడిని అలంకృతం, ఆయన చక్కగా అలంకారం చేసుకున్నటువంటి తం సుతం ఆవ్రజంతం, ఆవ్రజంతం తం సుతం, అలా అలంకారం సుబ్రహ్మణ్య స్వామి వలె అలంకారం చేసుకొని వస్తున్నటువంటి నా రామచంద్రుణ్ణి, నా కుమారుడైనటువంటి రామచంద్రుణ్ణి పశ్యన్ చూసి నందామి వ్రజంతం సుతం దర్శనేన ఏమైంది? దృష్ట్వాచ పునర్యువాయువ భవామి, నేనేమైపోయాను తెలుసా, మళ్ళా తిరిగి యువకుల్లాగా అయిపోయాను కైకే అని చెప్పాట దశరథ చక్రవర్తి. ఎలానట? అహం పునః, అహం నేను పునః మరల, ఎన్ ప్రకృతియై అరిందు என் வழியே போந்தனே பெருமாள் காடேரப்போக என்னால் நான் జీవిప్పేన్ ఎన్ను సొన్నాయే. నా యొక్క స్వభావం తెలిసినటువంటి నువ్వు, కైకతో చెప్తున్నాడు, ఎప్పుడు వనవాసానికి వెళ్లే ముందు అనుకుంటా. అందుకని నా యొక్క స్వభావాన్ని తెలిసి నా మార్గంలో నడవవలసినటువంటి దానివి నువ్వు కైకే. కానీ నువ్వేం చెప్తున్నావు ఇప్పుడు? పెరుమాళ్ కాడేరప్పోగ ఎన్నాల్ నాన్ జీవిప్పేనని సొన్నాయే, రామచంద్రుని వనాలకు పంపిస్తే నేను జీవిస్తాననే భావనతోటే నువ్వు చెప్తున్నావా ఈ మాటని? ఎలాగా? దేవకుమార రూపం, నా రామచంద్రుడు ఎలాంటి వాడు? అది దేవకుమార రూపం, సుబ్రహ్మణ్య స్వామిలాగా అందగాడు. అదేమిటండి, చూస్తూ 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 అది కిడక్క ఎవరయ్యే నీతాన్ కాడేరప్పో ఎంగిరదు, అంత అందగాడు దేవకుమార రూపం అంటే అంత అందగాడైనటువంటి నా రామచంద్రుడా ఇప్పుడు నువ్వు వనాలకి పంపించాలని చూడటం ఒకైకే. ఎవరుకు అవ్వలవేయో ఎన్ను తిరియాత్తాన్ కేక, ఎప్పుడైతే రామచంద్రుడి యొక్క సౌందర్యాన్ని సుబ్రహ్మణ్య స్వామి యొక్క సౌందర్యంతో పోల్చగానే తిరియాత్తాన్ అనేటువంటి ఆయన అడిగాట, ఏమిటి ఎవరికి అవ్వలవేయో, ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క సౌందర్యం లాంటిదా మన రామచంద్రుడి యొక్క సౌందర్యము అని ఆయన అడిగితే, మరి ఋషి అలా ఎందుకు రాశారండి? దేవకుమార రూపమని సుబ్రహ్మణ్య స్వామి లాంటి అందగాడు అని ఎందుకు రాశాడు ఋషి అలాగా? అంటే కన్నెచ్చిలాం ఎన్ను తరం పోరాడై ఒప్పాగ చొల్లి ఋషి కరిపూసుగిరాన్ ఎన్నార్. కన్నెచ్చిలాం, రామచంద్రుడికి దృష్టి దోషం కలుగుతుందేమో, అసలే అందగాడు, మా అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు అని చెప్పాడు అనుకోండి, వాల్మీకి మహర్షి చెప్పారనుకోండి, రామచంద్రుడికి ఎక్కడ దృష్టి తగులుతుందో, దృష్టి దోషం వస్తుందో అని భయంతో అదిగో ఆ కుమారస్వామి లాంటి అందమండి మా రాముడిది కూడా అని కరిపూసి అన్నట్టుగా దాన్ని దాచిపెట్టి చెప్తున్నారు అని. అసలే అందగాడు, ఆ అందగాడి యొక్క సౌందర్యాన్ని తగ్గించి చెప్తున్నారు. ఎలా చెప్పారు? దేవకుమార రూపం అని చెప్పారు. అలాంటి స్వామికి ఇంకా అలంకృతం, అలంకృతం అసలే అందగాడు, ఆయనకి ఇంకా అలంకారం కూడా చేస్తే ఆ సౌందర్యాన్ని మనం చెప్పి ముగించచ్చా? అత్తాலும் வெறும் புறங்கிரீரு ஒரு போலி சொல்லலாவது, అది అత్తాலும் దాని చేత కూడా వెరుం పురంకిడీరు ஒரு పోలి சொல்லలావదు, ఉప్పిత్తాలు ఒక్క చొల్లలా వారిల్లై. ఏ అలంకారాలు లేకపోతే అదిగో సుబ్రహ్మణ్య స్వామి లాగా అందగాడండి అని చెప్పచ్చు. అలాంటిది ఇప్పుడు అలంకృతం, అలంకారం కూడా చేసి ఉంటే ఇంకా ఆయన సౌందర్యాన్ని ఇలా ఒప్పిత్తాలు ఒక్క చొల్లలా వారిల్లై అలంకారం కూడా చేసి ఇంకెవరైనా చెప్పగలరా ఆయన సౌందర్యాన్ని గురించి? తం సుతం, అదిగో ఆ కుమారుణ్ణి, ఇవనొక్కు ఇరండం పడి ఉద్దేశమా ఇరుక్కిరపడి, అదిగో తం సుతం అలాంటి కుమారుడు.
ఎలానట? రెండు కూడా ఉద్దేశమే. కుమారుడు ఉద్దేశమే, ఆయన యొక్క సౌందర్యము ఉద్దేశం కావటం చేత యవనుక్కు ఎవరికి? దశరథ చక్రవర్తికి ఇరండు పడియం ఉద్దేశ్యమా ఇరుక్కినపడి, రెండు రకాలుగాను ఉద్దేశమేనట. ఎలాగా ఉద్దేశుడంటే కుమారుడు అని పొందదగినటువంటి వాడు, అందగాడు కూడా, అందువల్ల రెండు రకాలుగాను కోరుకోదగినటువంటి వాడు అంటూ ఆవ్రజంతం. అలా అందగాడైనటువంటి ఆవ్రజంతం వస్తూ ఉన్నటువంటి రామచంద్రుణ్ణి ఏం చేస్తాట? రామచంద్రుణ్ణి సుమంత్రుణ్ణి పంపించి మా రామచంద్రుణ్ణి తీసుకురావయ్యా అంటాట. తీసుకురావయ్యా అన్న తర్వాత ఏం చేస్తాడైనా? అలంకృతం సుతం ఆవ్రజంతం సుతం. ఆవ్రజంతం అలా వస్తూ ఉన్నటువంటి కుమారుణ్ణి వా పో వా పో పోగునంబి అంటాట. వా అన్నప్పుడు అలా వస్తూ ఉంటాడు కదా రామచంద్రుడు, అదిగో మున్ సౌందర్యాన్ని సేవిస్తాట దశరథ చక్రవర్తి. ఆ తర్వాత కాసేపు అలా చూసిన తర్వాతనే ఇంకా వెళ్ళిదే రామచంద్ర పో అన్నాడు అనుకోండి, అప్పుడు పెన్నడి సౌందర్యాన్ని అనుభవిస్తాట దశరథ చక్రవర్తి. మున్నజగలింకాటిల్ పిన్ అజగు అధికమని చెప్పినట్లుగా ఆ ఎదర సౌందర్యం కంటే కూడా పిన్ అజగు వెనక సౌందర్యమే ఇంకా అధికంగా ఉంటుందని చెప్పినట్లుగా అలా రామచంద్రుడు ఆవ్రజంతం వస్తూ ఉన్నటువంటి రామచంద్రుడి యొక్క ఆ సౌందర్యాన్ని చూసినటువంటి దశరథ చక్రవర్తి పడే పాటు ఇలా ఉంటుంది. ఆ సౌందర్యాన్ని అనుభవించడం కోసమే సుమంత్రుణ్ణి పిలిపించి రప్పిస్తాడు రామచంద్రుణ్ణి. అలా ఆయన వస్తూ ఉంటే ఎలా ఉంటాట? పుష్పమలరం బోదే ఎంగుం ఒక్క పెరక్కుం వికాసం బోదే. ఆ పుష్పం ఇలా వికసిస్తూ ఉండగానే దాని యొక్క ప్రకాశము, దాని యొక్క పరిమళాలు అంతటా వెదజల్లినట్లుగా కానాదు అది వండై నోక్కిరే అలరువదు. అదిగో ఆ పుష్పం వికసించేటప్పుడే దాని యొక్క పరిమాణాలు అంతటా వ్యాపించినట్లు ఆయన వస్తూ ఉండగానే ఆ సౌందర్యం దశరథ చక్రవర్తిని అలా మోహపరుస్తుంది. అదిగో ఆ పుష్పం ఎలా వికసిస్తుందండి? వండై నోక్కిరే అలరవదు. తుమ్మెదను చూసి వికసిస్తుందట పుష్పం. అలానే ఎవరు భోక్తాక్కలై కురిత్తిరే, సర్వేశ్వరుడు కూడా అనుభవించే వాళ్ళని చూస్తే ఆయనకి ఇంకా ఆనందం కదా. అలాంటి అందగాడు స్వామి అంటూ నందామి ఇత్యాది. ఇది ఎవరిది? దశరథ చక్రవర్తి. కండపడియే ఇరుక్కచ్చైదే కాణాదు కండారై పోలేయా ఇత్తు నాల్దోరుం నాల్దోరుం క్షణందోరుం క్షణందోరుం ఒక కుంబడి. నందామి అలా రోజు రామచంద్రుడి యొక్క సౌందర్యాన్ని చూసి నేను ఆనందపడుతూ ఉంటాను కైకే అంటే ఎలాగ కండపడియే ఇరుక్కచ్చేది. ప్రతిరోజు రాముణ్ణిలా దర్శిస్తూ ఉన్నప్పటికీ, చూస్తూ ఉన్నప్పటికీ, ఆ సౌందర్యాన్ని అనుభవిస్తూ ఉన్నప్పటికీ కాణాదు కండారైపోలే అయితు ఎప్పుడో కానీ ఈ దర్శనం మాకు లభించదండి, ఆ రామచంద్రుడి దర్శనమే మాకు దుర్లభం అన్నట్లుగా నాల్దోరం ప్రతిరోజు క్షణందోరం క్షణందోరం ఉగక్కుంబడి. ఇప్పుడు దర్శించాడు అనుకోండి ఒక ఆనందం, ఇప్పుడే దర్శించాడు అయిపోయింది, ఒక గంట తర్వాత చూశాడు అనుకోండి మళ్ళా ఆనందం. అదేమిటండి ఇప్పుడే కదా చూశాడు. ఎప్పుడు చూసే వస్తువుని మనకు చూడండి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువా ఇప్పుడు చూసామనుకోండి ఒక ఆనందం మొదటిసారి చూసినప్పుడు, ఆ తర్వాత రెండోసారి చూసినప్పుడు కొంచెం ఆనందం తగ్గుతుంది, ఇంకోసారి చూసినప్పుడు ఇందాక చూసిందే కదండి అనిపిస్తుంది మనకి. కానీ దశరథ చక్రవర్తి యొక్క ఆనందం ఎలాంటిదట? సాక్షియే నాల్దోరం క్షణందోరం ఒక కుంబడి. నాల్దోరం ప్రతిరోజు రామచంద్రుడి యొక్క ఆ సౌందర్యాన్ని అనుభవించినా తృప్తి తీరదట దశరథ చక్రవర్తికి. అలానే ప్రతిరోజు కాదండి, క్షణందోరం ప్రతి క్షణము అనుభవించినా కూడా తృప్తి కలగదట. రామచంద్రుడి యొక్క సౌందర్యాన్ని అనుభవించడంతో ప్రతి క్షణము కూడా ఆనందాన్నే కలిగిస్తుంది దశరథ చక్రవర్తికి. ఎలా దర్శనేనా అణైతల్ వార్తే సొల్లుదల్ చెయ్యవేండా. కేవలం చూస్తే చాలండి, అది అణైతల్ దగ్గరకు తీసుకొని ఆలింగనం చేసుకోవక్కర్లేదు. వార్తేసలు ఏమిటి నాన్నగారని రెండు మాటలు మాట్లాడక్కర్లేదు, ఆయన్ని చూస్తే చాలు వీరికి ఆనందం. కాడ్చియే అమయ్యవం అలా దర్శిస్తే చాలట దశరథ చక్రవర్తికి ఆ ఆనందం. కరై పురండ అనుభవం ఉళ్ళవిడత్తిల్ పోలే కాణుం ప్రయోజనం. కరై పురండ అనుభవం వెళ్ళవిడత్తిల్ పోలే కాణుం ప్రయోజనం అండ్ కాడ్చియే అమయ్యం అన్నారు. అలా దర్శనమే చాలంటున్నారు కదా. అయితే కరై పురండ అనుభవం వెళ్ళవిడత్తిల్ పోలే కాణుం ప్రయోజనం. మరి ఇక్కడ ఏమిటండి? ఏదైనా ఒక ఆనందాన్ని పొందాలి అంటే కరై పురండ అనుభవం వల్ల విడత్తలు పోలే. కరై పురండ విడత్తలే అంటే పరమ పదానికి వెళ్ళినప్పుడు కదండి అది అనుభవించినటువంటి ఆనందం.
ఆ ఆనందాన్ని అనుభవించాలంటే పరమపదాన్ని వెళ్ళినప్పుడు ఆనందించచ్చు. కానీ ఇక్కడ కేవలం కాణం ప్రయోజనం, చూస్తే చాలు ఆ ఆనందం. ఏమండి, అది మాట్లాడి ఆయన ఆలింగనం చేసుకొని ఈ ఆనందం పొందాలి అంటే పరంపదానికి వెళ్తాం కదా, అక్కడ పొందే ఆనందం అదే కదా. ఇక్కడ కేవలం దర్శిస్తేనే అంత ఆనందము అని చెప్తున్నారు. ఎందుకని? సదా పశ్యంతీరే, అక్కడికి వెళ్ళాక సదా పశ్యంతీరే, ఎప్పుడు ఆయన్ని దర్శించడమే కదా. అంతేకాదు సదా పశ్యంతి భవామి దృష్ట్వాచ పునర్యువాయువ అని, సదా పశ్యంతి అని ఆ పరమపదంలో ఉన్నటువంటి నిత్య సూర్యులంతా కూడా ఎప్పుడు 25 సంవత్సరాల యువకుల్లాగే ఉన్నట్లుగానే ఇదిగో ఈ దశరథ చక్రవర్తి కూడా భవామి దృష్ట్వాచ పునర్యువాయువ, రామచంద్రుణ్ణి దర్శించి 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 60,000 సంవత్సరాలు ఉన్నటువంటి దశరథ చక్రవర్తి 27 సంవత్సరాల యువకుడులాగా అయిపోయాట. ఎందుకని? అక్కడికి వెళ్ళిన తర్వాత, పరమపదానికి వెళ్ళిన తర్వాత పరమపదంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాగైతే ఆ పరమాత్మని సేవించి సేవించి 25 సంవత్సరాల యువకుల వలేనే ఉన్నట్లుగానే ఇక్కడ కూడా రామచంద్రుడి యొక్క సౌందర్యాన్ని సేవించి సేవించి దశరథ చక్రవర్తి భవామి దృష్ట్వాచ పునః యువ అదిగో అయిపోయాట. ఎలాగ యువకుడు వలె అయిపోయాట దశరథ చక్రవర్తి. 60,000 సంవత్సరం వయస్సై పుక్కు వృద్ధనాన చక్రవర్తి పెరుమాళై కండ పిన్బు పెరుమాళుక్కుం తనక్కుం వాసి తెలియాద పడియానాన్. అంతేకాదు సదా పశ్యంతి సూరయ అని అక్కడ వాళ్ళు అంటే పరమాత్మ కూడా యువా కుమార అని చెప్పినప్పుడు ఎప్పుడు యువకుల్లాగానే ఉంటాడు కదా. ఇప్పుడు పెరుమాళై కండ పిన్బు, అది పెరుమాళని రామచంద్రుని సేవించిన తర్వాత 60,000 సంవత్సరాలు వయసు కలిగినటువంటి వృద్ధుడైనటువంటి దశరథ చక్రవర్తి పెరుమాళుక్కుం తనక్కుం వాసి తెలియాద పడియానాన్, రామచంద్రుడికి తనకి తారతమ్యం తెలియనట్టుగా అయిపోయాట. రామచంద్రుడు యువకుడు, ఇదిగో దశరథ చక్రవర్తి యువకుడు. ఏమిటట కారణం అనుకుంటూ ఉంటాట దశరథ చక్రవర్తి. మొత్తం నా సౌందర్యమే కదా రామచంద్రుడికి వచ్చింది, అందుకే ఇంత అందంగా ఉన్నాడు అని తన యొక్క సౌందర్యం రామచంద్రుడికి వచ్చిందో, రామచంద్రుడి యొక్క యవ్వనం తనకు వచ్చిందో, ఏదైనా కానివ్వండి పెరుమాళుక్కుం తనక్కుం వాసి తెలియాదపడి ఆనాన్, ఆ రామచంద్రుడిని సేవించి సేవించి ఆ ఆనందాన్ని అనుభవించి అనుభవించి 60,000 సంవత్సరాలు కలిగిన వృద్ధ చక్రవర్తి అయినటువంటి దశరథుడు ఆయన కూడా యువకుల్లాగా అయిపోయాట. రామచంద్రుడికి తనకి తారతమ్యమే లేదన్నట్టుగా అయిపోయాట. ఎలా? కామనైప్పయంద కాళై ఎన్నుమా పోలే, కామనైప్పయంద కాళై. కామనై అంటే ఎవరు? అనిరుద్ధుడట, అంటే మన్మధుడు. అలానే పయంద పొందినటువంటి కాళై కన్నపిరాను. కన్నపిరాన్ అంటే తాత. ఆయన కుమారుడు ఎవడు? కృష్ణయ్య కుమారుడు ప్రద్యుమ్నుడు. ప్రద్యుమ్నుడి యొక్క కుమారుడు అనిరుద్ధుడు, అంతే కదా. కానీ ఇప్పుడు ఎలా ఉన్నట్ట? కామనైప్పయంద కాళై ఎన్ను మాపలు. కాళై అంటే యువకుడు అని కూడా అర్థం ఉంది. కాళై ఎవరు? కృష్ణ పరమాత్మ యువకుడు అయిపోయాట. ఏమండి, మన్మధుడైనా ఎప్పుడైనా అసలు మన్మధుడి యొక్క వయసు ఎంత అని ఆలోచించాల్సిన అవసరమైనా ఉంటుందట. కానీ కృష్ణ పరమాత్మను చూడగానే ఈయన యువకుడండి, 25 సంవత్సరాలు ఉంటాయా అన్నట్టుగా ఉంటాట ఎప్పుడు కూడా. అలానే ఎప్పుడైనా లోకంలో తాతగారికి వయసు ఎక్కువ ఉంటుందా, మనవడి గారికి వయసు ఎక్కువ ఉంటుందా? తాతగారు యువకుల్లా కనబడతాడా, మనవడు యువకుల్లా కనబడతాడా? అంటే మన్మధుడిని చూసినటువంటి వాళ్ళు ఈయన వయసు ఎంత అని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కానీ తాతగారైనటువంటి కన్నపిరాన్ని చూస్తే కాళై యువకుడండి ఈయన అనేటట్లుగా ఉన్నాడు. అలా ఇక్కడ కూడా భవామి దృష్ట్వాచ పునర్యువాయువ అని ఆ రామచంద్రుడి యొక్క సౌందర్యాన్ని సేవించి 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 దశరథ చక్రవర్తి ఎలా అయిపోయాడు? యువకుడు వలె అయిపోయాడు అని తన్నై అనుభవిప్పారయ్యం తన్నై పోలే ఆక్కి ఉజ్జీవిప్పిక్కుం విషయం పోలే కాణం. పరమాత్మ ఎప్పుడు యువా కుమార అని ఎప్పుడు 25 సంవత్సరాల యువకుడు వలె ఉన్నట్లుగానే తన్నై అనుభవిప్పారయ్యం, తనని ఎవరైతే అనుభవిస్తూ ఉంటారో వాళ్ళని కూడా తన్నై పోలే ఆక్కి తన వలె ఆయన ఎలా యువా కుమార అని యువకుడులాగా ఉంటాడో ఎప్పుడు, అలానే తనని సేవించేటువంటి వాళ్ళని కూడా అలా యువకుల వలె ఉంచి ఉజ్జీవిప్పిక్కుం విషయం పోలే కాణం. ఉజ్జీవింప చేసేటువంటి విషయం కదా సర్వేశ్వరుడు. అందుకనే దశరథ చక్రవర్తిని యువకుల్లా చేసేశాడు రామచంద్రుడు. యువ
యువా ఇవ వసుదేవో భూత్ విహాయ భాగ్యతాంజరాం ఎన్నుంబడియానారిరే శ్రీ వసుదేవరం. అలానే కన్నపిరానుగా వచ్చాడు, వసుదేవుడికి తనయుడుగా. ఆ వచ్చినటువంటి ఆయన కూడా యువకుని వలె వసుదేవ అభూత్, వసుదేవుడు అయ్యాడు యువకుల్లాగా. అయ్యి విహాయ అభ్యాగతాంజరం, వార్ధక్యాన్ని కోల్పోయాడట, యువకుడైపోయాడట దశరథ. ఈయన వసుదేవుడు కూడా కృష్ణ పరమాత్మని అనుభవించి అలా ఆయన అనుభవించేటువంటి వాళ్ళకి తను ఎలా యువ కుమార అన్నట్లుగా ఉంటాడో అలానే వేడని కూడా చేసేటువంటి వాడు అంటూ ఇది ఒక అవతారిక. ఈ అవతారికలో ఏం చెప్పారు మనకి? మొదటి దాంట్లోనేమో భగవంతుడే వచ్చి ఆడవాళ్ళకు కలిగిన దుఃఖం నుండి మరిపింప చేయటానికి ఆయన అవతారాలన్నీ దర్శింపచేశాడనేది మొదటి అవతారిక. రెండో అవతారికలో ఏం చెప్పారు? పేరేలు చూడు కడలు తెన్నిలంగై సత్తపిరాన్ అనేటువంటి రామావతార ఒక విజయవార్తని భావించగానే ఆడవాళ్ళకు మిగతా అవతారాల్లో ఉన్నటువంటి విజయవార్తలన్నీ అనుసంధానం చేసుకుని ఆనందపడుతున్నారు ఆళ్వార్లు అనేది రెండవ అవతారిక. మూడో అవతారికట. ఇదేమిటి? కీజే కన్నపిరానుకుయన్ పెண்மை தோத்தேன் ఎన్నుకొండు ఇత్తలయ్யில் தோல்விக்கு எதிர்த்தலையான அத்தலையில் விஜயங்களை அன்சந்திக்கிறார் ఎన్ను పెళ్ళై తిరునరయ్యూర్ అరయర్ పణిక్కుబడి. పెళ్ళై తిరునరయ్యూర్ అరయర్ అనేటువంటి వారు మూడవ అవతారికం చెబుతున్నారు. ఏమని కిందటి పాఠాల్లో ఏం చెప్పారు? కన్నపిరానుకు ఎన్ పెண்மை తోత్తేన్, ఆ కన్నపిరానికి నా స్త్రీత్వాన్ని కోల్పోయానండి అని ఆళ్వార్ నాయకి చెప్పింది కదా. అందుకని ఇత్తలయ్యిల్ తోల్విక్కైకు ఎదురు తలయ్యాన. ఆళ్వార్ నాయకి ఇలా ఓడిపోవడానికి కారణం ఏమిటి? ఎదురు పార్టీలో ఉన్నటువంటి ఆయన ఎవరు? సర్వేశ్వరుడు. ఆయన అత్తలయ్యిల్ విజయంగలై. కాబట్టి నేను ఒక్కదాన్ని మాత్రమే కాదు, ఆయన విజయవార్తలు ఇలా ఉంటాయని ఓడిపోయినటువంటి వాళ్ళు గెలిచిన వాళ్ళ యొక్క విజయాలన్నిటిని పాడినట్టుగా విజయంగలై అనుసంధిక్కిరారు. సర్వేశ్వరుడు యొక్క విజయాలన్నిటిని కూడా భావిస్తున్నారు ఆళ్వార్లు అనేది మూడవ అవతారిక. ఇప్పుడు మూడు అవతారికలు అర్థమయ్యాయి కదా. ఒకటేమో ఆళ్వార్లని ఓరడెల్ల చేయడానికి సర్వేశ్వరుడే ఆయన అన్ని అవతార పరంపరలన్నిటినీ కూడా దర్శింపచేశాడు అని. రెండవదేమో రామావతారంలోని విజయవార్తని భావించినటువంటి ఆళ్వార్లకి పెరుమాళ యొక్క మిగతా అవతారాల్లోని విజయవార్తలన్నీ భావించారని రెండో అవతారిక. మూడవదేమో ఎన్ పెண்மை తోత్తేన్ అన్నట్టుగా, అది కన్నపిరానుకు ఎన్ పెண்மை తోత్తేన్, నా స్త్రీత్వాన్నే కోల్పోయాను కాబట్టి ఓడిపోయిన దాన్ని కదా, గెలిచినటువంటి వాడు ఆయన కదా, ఆయన విజయవార్తలని అనుభవిద్దాము అని అనుభవిస్తున్నారు ఆళ్వార్లు అని, ఆయన యొక్క విజయవార్తలన్నీ కూడా అనుభవిస్తున్నారు ఆళ్వార్లని పెళ్ళై తిరునరయ్యూర్ అరయ్యర్ గారు చెప్పినటువంటిది మూడవ అవతారిక. ఆజియజా చెంగుం విల్లుమెజా దిశై వాழியஜா தன்னும் வாழுமெஜா அன்னம் மோஜயஜா முடிபாதமெஜா அப்பன் ஊழியజా ఉలగం కొండవారే. ఆజియజ మొదటి పాసురం. ఆజియజా చెంగుం విల్లుమెజా. ఆజియజా అంటే ఒక్క నిమిషం. ఆజి అంటే ఏంటి? సుదర్శనము, యుద్ధోన్ముఖమైనటువంటి సుదర్శనం. ఆజియజ అంటే యుద్ధోన్ముఖమై వృద్ధి పొందుతూ ఉండగా, చెంగుం విల్లుం యజ, చెంగుం శ్రీ పాంచజన్యమును, విల్లుం శార్ంగమును, యజ వృద్ధి పొందుతూ ఉండగా, తండుం వాడుం యజ. తండుం కదా కౌమోదకి అనేటువంటి నందకము వద్దిల్లగా, తండుం వాడుం యజ వద్దులుతుండగా, దిశై వాజియజ, దిశై దిక్కులయందు వాజి మంగళాశాసన ధ్వని వృద్ధి పొందేటట్లుగా, అండం మోజయ్యజ, అండం అండబిత్తి పగిలి ఆవరణ జలం లోపల ప్రవేశించినట్లుగా, అండం మోజయజ ముడిపాదం యజ, కిరీటాన్ని శ్రీపాదాన్ని పెరిగేటట్లుగా, ఊజియజ, ఊజియజ అంటే పెరిగేటట్లుగా, ఆవరణ పెరిగినట్లుగా, మంచి కాలము కలుగునట్లుగా సర్వేశ్వరుడు లోకమును కాదు అప్పన్ ఉలగం కొండ 6A, ఉలగ 6A, ఉలగు 6A అని పెట్టారు కదా, ఉలగు 6 అన్నమాట. ఏది శ్రీపాదాన్ని పెరిగేనట్లుగా మంచి కాలం కలిగేటట్లుగా సర్వేశ్వరుడు లోకాలన్నిటినీ స్వీకరించిన ప్రకారం
ఏమి ఆశ్చర్యము అంటున్నారు. తాత్పర్యం చూస్తే మనకు కొంచెం అర్థమవుతుంది. తాత్పర్యాన్ని చూద్దాం. అవతారికి చెప్తున్నారు. మొదట ఆళ్వార్నిలాగా విశ్లేషాన్ని సహించలేని వాడిగా ఉన్నారు ఆళ్వార్లు. వెள்ளై చురిశెంగు అనేటువంటి తిరువాయిమడులు. అలా ఉన్నటువంటి ఆళ్వార్లను చూశారట సర్వేశ్వరుడు. సర్వేశ్వరుడు చూసి ఏమనుకున్నాడు, వీరి యొక్క దుఃఖాన్ని మనం తొలగింప చెయ్యాలి అనుకున్నాడు సర్వేశ్వరుడు. అనుకొని ఆయన యొక్క విజయాలన్నింటినీ కూడా ప్రకాశింపచేస్తే వాటన్నిటినీ కూడా ఈ తిరువాయిమడిలో ఆళ్వార్లు పరమాత్మ ఏ ఏ విజయవార్తల్ని ఆళ్వార్లకు దర్శింపచేశారో వాటన్నిటినీ కూడా ఈ తిరువాయిమడిలో అనుసంధానం చేస్తూ ఉన్నారట ఆళ్వార్లు. తాత్పర్యం ఏమిటి? ఇప్పుడు మొదటి తిరువాయిమడిలో త్రివిక్రమావతారం ఎత్తాడు స్వామి. లోకాలన్నిటినీ కొలిచాడు. లోకాలన్నీ కొలిచినప్పుడు ఈయనకి ఏ అబద్ధం వస్తుందో అని అతిశంక చేసినటువంటి ఆ పంచాయుధాలన్నీ కూడా యుద్ధానికి సిద్ధమై తమ యొక్క విగ్రహాలని ఇంకా పెంచుతూ సుదర్శనం ఉందనుకోండి, చాలా పెద్ద రూపం, శంఖం పెద్ద రూపం, చక్రం, శంఖం, చక్రం, గద, ఖడ్గం, అవన్నీ కూడా ధనుసు అన్ని వాటి యొక్క స్వరూపాలని బాగా పెద్ద చేసేస్తున్నాయట. ఎందుకు? ఈయన త్రివిక్రముడై లోకాలన్నీ కొలిచాడు కదా. ఎవరి వల్ల ఏ అబద్ధం వస్తుందో అని ఈ పంచాయుధాలన్నీ వాటి రూపాలని పెంచుకొని ఉన్నాయి. బ్రహ్మాదులు సనకాదులంతా కూడా మంగళాశాసనం చేశారు. మరి సర్వేశ్వరుడికి కిరీటమేమో అండబిత్తి మీదకి వెళ్ళింది, శ్రీపాదమేమో అండబిత్తి క్రిందకు వ్యాపించేనట్లుగా అండమంతా పగిలిపోయి మహాజలం లోపలికి వస్తుందేమో అన్నట్లుగా అతిశంక చేసేటట్లుగా ఉన్నది. ఇది మిక్కిలి ఆశ్చర్యకరంగా ఉన్నది. సర్వేశ్వరుడు ఆనాడు త్రివిక్రముడై లోకాలన్నింటినీ కొలిచినప్పటి సన్నివేశం చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది అంటున్నారు ఆళ్వార్లు ఈ మొదటి పాసురంలో. అంటే త్రివిక్రమావతారాన్ని మంగళాశాసనం చేస్తున్నారు అనుకోవాలి, అనుభవిస్తున్నారు అని చెప్పుకోవాలి. అయితే ఆళ్వార్లకి ఎలా దర్శింపచేశాడు స్వామి? మనమ్మ గోదమ్మ కూడా ఎలా అందు ఇవ్వలగమడందా అడిపోతే అని ఇందు అన్నునా ఇది ఆఖరి లైన్లో ఏం చెప్తుంది? ఆనాడు జరిగిన అన్ని సన్నివేశాలు కూడా ఈవేళ నేను వచ్చి ఇంద్రియాం వందో ఇరంగు, మేము ఈవేళ వచ్చి నీకు మంగళాశాసనం అందు ఆనాడు జరిగిన సన్నివేశాలకి ఈవేళ మంగళాశాసనం చేస్తున్నామని చెప్తుందట ఆండాళ్ళ తల్లి. కానీ మన ఆళ్వాళ్ళకు అలా కాదు, అప్పుడే సమకాలంలో జరిగినట్లుగా తాము ఉన్న ప్రాంతంలోనే జరిగినట్టుగా అనుభవింపచేశాట స్వామి. నమ్మాళ్ళ వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఆండాళ్ళ తల్లి మంగళాశాసనం చేసినప్పుడు తిరుప్పావైలో ఎలా చెప్పారు? అందు ఇవ్వలగమడందా ఎడిపోతి సెండంగు తెన్నిలంగు ఎసెత్తాయితెరలిపోతే అని ఆనాడు జరిగాయ్యా ఆ సన్నివేశాలన్నీ. ఇంద్రియాం వందో ఈవేళ మేము వచ్చాము నీకు మంగళాశాసనం చేయటానికి అని చెప్తుంది ఆండాళ్ళ తల్లి. అంటే ఆనాడు జరిగిన వాటికి ఈనాడు మంగళాశాసనం. కానీ ఇప్పుడు ఆళ్వాళ్ళకు అలా కాదు, ఇప్పుడే జరిగినట్లుగా ఎప్పుడో భూతకాలంలో ఇదిగో లోకాలన్నీ కొలిచాడండి. కొలిచింది ఈ యుగంలోనా? ఎప్పుడో కృతయుగంలో. కానీ ఇప్పుడు ఆళ్వాళ్ళకి ఎలా దర్శింపచేశాట స్వామి? ఇప్పుడే జరుగుతున్న సన్నివేశమా అన్నట్లుగా దర్శింపచేశారు. ఇప్పుడే ఈ ప్రాంతంలోనే ఇక్కడే జరుగుతున్నట్లుగా దర్శింపచేయటంతో ఆళ్వాళ్ళకు అనుభవింపచేసినటువంటిది ఆండాళ్ళ తల్లికి అనుభవింపచేసినటువంటిది వేరు తారతమ్యం అండి. అంటే ఆళ్వాళ్ళకు మాత్రం ప్రత్యక్షంగా ఇప్పుడే అనుభవించినట్లుగా అనుభవింపచేశారు అంటూ ఇంకొక విషయం ఏమిటి? భగవంతుణ్ణే పొందాలి మేము అనన్య ప్రయోజనులము అన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారట? ఆండాళ్ళ తల్లి ఏం చేస్తుంది? తిరుమాలి రంజోలే అటగర పెరుమాళకి ఏం చేస్తుంది? ఇదిగో 100 గంగాళాల అక్కారస 100 గంగాళాల వెన్నని సమర్పిస్తుంది. స్వామి ఏం చేస్తుంది? అన్నిటినీ సమర్పించి వీటిని కనుక నువ్వు ఆరగించినట్లయితే నీకేం కావాలి? ఆండాళ్ళే నీకేం కావాలి అని అడిగితే నాకు ఇంకేం వద్దయ్యా, ఇంకొక 100 గంగాళాల పాయసాన్ని అదిగో వెన్నని నీకు సమర్పిస్తానని మొక్కుకుందే గాని ఇదిగో నీకు ఇది పెట్టి నేను ఇంకొకటి కోరుకునేటువంటి దాన్ని కాదు అని అనన్య ప్రయోజనమైనటువంటి వాళ్ళైతే అలా ఉంటారండి. కానీ లోకంలో ఉన్న వాళ్ళందరూ అలా ఉండటానికి అవకాశం ఉండదు కనుక వారి స్థితిని బట్టి వారి కోరికలు ఉంటాయి. వాటన్నిటినీ తీర్చేటువంటి వాడు సర్వేశ్వరుడే అని చెప్పినట్లు
ఇదిగో ఈ ఆర్యజ అనేటువంటి ఈ తిరువాయిమిడిలో ఈ మొదటి పాసురంలో ఆడవాళ్ళు త్రివిక్రమ అపదానాన్ని దర్శింపచేశాడు ఆడవాళ్ళకి. అందులో ఆరాయిరపడి ఆర్యజ ఇప్పటి తన్ తిరుప్పేరైలే తామే పోగా అద్యవసిత్తిరుంద సమయత్తిలే యదా వ్రజతి సంగ్రామం గ్రామార్థే నగరస్య వా దత్తా సౌమిత్రి సహితో నా విజిత్య నివర్తితే సంగ్రామాత్ పునరాగమ్య కుంజరేణ రథేన వా పౌరాన్ స్వజనవన్ నిత్యం కుశలం పరిపృచ్ఛతి ఎన్నుం ప్రక్రియయాలే தென்திருப்பேரையிலே மிருகயார்த்தமாக எழுந்தருளின பெரிய பெருமாள் விஜயலட்சுமி பரிவிருத்தராய் கொண்டு எழுந்தருளின படியை கண்டு நிரதிசய பிரீதியுக்தராய் சப்ராந்தமானசராய் கொண்டு తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బభూవ హృష్టా వైదేహీ భర్తారం పరిషత్వతే ఎన్నుం న్యాయత్తాలే ప్రతికూల నిరసన జనిత శ్రమత్తుక్కు శిశిర ఉపచారமாக பெரிய பெருமாளோடே சம்சேஷித்து தரிய திவ்ய சேஷிதங்களை சொல்லி என்னப்பன் செய்தருடினப்படி என் பிரான் செய்దరుడినప్పటి ఎన్ను అనుభవిక్కిరార్. ఇక్కడ ఇంకో అవతారిక చెబుతున్నారు. ఏది ఇప్పటి తానే తెంతిరుప్పేరైలే వెళ్ళటానికి ఆళ్వార్ నాయకి ఉద్యుక్తురాలు అయ్యారు కదా. అయితే ఆ వెళ్ళటానికి ఉద్యుక్తురాలైనటువంటి ఆ సమయంలోనే ఏమైంది, యథావ్రజతి సంగ్రామం గ్రామార్థేన నగరస్యవా అని ఆ శ్లోకంలో చెప్పినట్లుగా ఏం చేశాడు, వేట కోసం వెళ్ళాడు కదా. కిందటి తిరువాయిమిడిలో మనకి వేట కోసం వెళ్ళాడు. వెళ్తున్నప్పుడు పాపం ఈవిడికి విశ్లేషం అనే తెలియక వెళ్ళి రమ్మంటావా అని, నీకు మైసూరు పాకు కావాలా, లేకపోతే జాంగ్రీ కావాలా, నీ కాళ్ళు వత్తమంటావా, వీటన్నిటిని అడుగుతూ కాసేపు నిన్ను ఎడబాయమంటావా అని అడిగితే అది కూడా ఎడబాయటం కూడా ఇలాంటి భోగమైన పదార్థాల్లో ఒకటి అనుకోని పాపం ఆళ్వార్ నాయక తెలియక మూకొట్టింది కదా. ఆయన వేట కోసం వెళ్ళాడు కదా. అలా వెళ్ళినటువంటి ఆయన యజుందరుడిన పెరియ పెరుమాల్ విజయలక్ష్మి పరివృతరాయ్ కొండు వేటకి వెళ్ళాడు కదా. ఇప్పుడు ఆయన వేటకు వెళ్ళి తిరిగి వచ్చే లోపు కదా ఈవిడికి ఈ విశ్లేష వ్యసనం. ఆయన ఏం చేశాడు, వేటకి వెళ్ళిన ఆయన తిరిగి వచ్చాడు. ఈవిడే తిరుప్పేరైకి బయలుదేరాలి అనుకునే సమయంలో వేటకెళ్ళిన ఆయనే తిరిగి వచ్చేసాడు. ఆయన అలా విజయలక్ష్మి సమేతుడై ఆయన తిరిగి వచ్చాడు. అలా తిరిగి వచ్చినటువంటి స్వామిని దర్శించి గొప్ప ఆనందంతో సంభ్రాంత అంటే ఆనందంతో నిండిన ఆశ్చర్యం అని చెప్పాలి. సంభ్రాంతం అంటే గొప్ప ఆనందం అనేనేమో అర్థం. అలాంటి మనసు కలిగినటువంటి ఆడవాళ్ళు ఎలానట ఆయనకి ఆలింగనాన్ని ఇచ్చారు. ఆనాడు సీతాపిరాటి 14,000 మంది కరదోషనాథుల్ని జయించి సంహరించి వచ్చినటువంటి రామచంద్రుడికి ఎదురేగి వెళ్ళి సందృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం, మహర్షులకి ఆనందాన్ని కలుగజేసేటువంటి వాడు, శత్రువుల్ని సంహరించేటువంటి వాడు అయినటువంటి రామచంద్రుని చూసి సీతాపిరాష్టి వైదేహి భర్త బభూవ ఆనందపడినటువంటి వైదేహి భర్తారం పరిషత్వజే రామచంద్రుణ్ణి ఆలింగనం చేసుకున్నట్లుగా ఈవిడ కూడా ఈ ఆళ్వార్ నాయకి కూడా వేటకు వెళ్ళొచ్చాడు కదా. ప్రతికూల నిరసన జనిత శ్రమత్తుక్కు వేటకు వెళ్తే ఎన్నెన్ని జంతువులని క్రూర మృగాలని శత్రువుల్ని సంహరించినట్లు క్రూర మృగాలను కూడా సంహరిస్తాడు కదా వేటకు వెళ్ళిన ఆయన. అయ్యో ఇంత ప్రతికూల నిరసనం చేసి వచ్చాడే ఈయన, బాగా అలసిపోయి ఉంటాడే, కాబట్టి ఈయనకి కొంచెం శిశిరోపచారాలు చెయ్యాలి అని ఆయనతోటి పెరియ పెరుమాళోడే సంశ్లేషిస్తూ ఆ పెరియ పెరుమాళతోటి కలిసి తదియ దివ్య చేష్టితంగళై చొల్లి ఆ స్వామి యొక్క దివ్య చేష్టితాలని చెప్పి ఎన్నప్పని చేది అరుడినపడియన్, ఎలా చేశాడు నా స్వామి ఇన్నెన్ని విజయ పరంపరలు అని పిరాన్ చేదరుడినప్పడి ఎన్ను అనుభవిక్కిరా. ఎన్నప్ప నాకు స్వామి, నాకు ఉపకారకుడైనటువంటి ఈ స్వామి చేసినటువంటి ఈ విజయ చేష్టితాలన్నీ ఎన్ని ఎన్ని అని వాటన్నిటిని అనుభవించారు అని వీరు తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ గారు అవతారికగా చెబుతున్నారు. అందులో చతుర్దశ ఇప్పుడు పాసురానికి అర్థం అది అవతారిక అనమాట. చతుర్దశ భువనాంతర్వర్తిగళాన సర్వాత్మా కడినాலும் సంస్తూయమాననాయ్ సృష్ట్యంతం ఎన్నుంబడి భిదురిత అండభిత్తికమాగా సంవర్ధిత దివ్య అవయవ దివ్య ఆయుధోపేతనాయి కొండు ఎన్నప్పన్
மகாபலியை ஜெயித்து லோகத்தை அளந்து கொண்டு అరుడినపడి ఎంగిరారు. చతుర్దశ భువనాల్లో, ఈ 14 భువనాల్లో ఉన్నటువంటి అన్ని జీవులకి కూడా అంతరాత్మ సర్వాత్మాక్కడిలాను చతుర్దశ భువనాంతర్వర్తిగలాన సర్వ ఆత్మాక్కడినాలు. ఈ 14 భువనాల్లో ఉన్నటువంటి ఈ జీవులందరి చేత కూడా సంస్తూయమాననాయ స్తోత్రం చేయబడేటువంటి వాడు సృష్టి అంతం ఎన్నుంబడి విదురితాండవిత్తిగాగా సంవర్జిత. ఇది సృష్టి అంతమా ఏమిటి అన్నట్లుగా అండాంతరాల్లోకి తన యొక్క పాదాలని కిరీటాన్ని చొత్తుకుపోయేలాగా చేసినటువంటి ఆ స్వామి యొక్క దివ్య అవయవ దివ్య ఆయుధోపేత నాయకుండా అలా పెరిగిపోయినటువంటి అవయవాలు ఆయుధాలు కూడా కలిగినటువంటి స్వామి ఎన్నప్పన్ నాకు స్వామి మహాబలి అయి జయిత్తు, మహాబలిని జయించి లోకత్తై అడందుకొండు, లోకాలన్నిటినీ కొలిచిన ప్రకారం ఎంత బాగా కొలిచాడండి ఆ లోకాలన్నిటినీ అని ఆనందపడిపోతూ ఉన్నారు ఆడవాళ్ళు. పన్నీరాయిరప్పడి ఒక్కొక్క పాసురంలో ఒక్కో విషయాన్ని చెప్తారు కదా, వాటి వరకు చెబుదాము. రేపు పాసురానికి సంబంధించిన పన్నీరాయిరప్పడి రేపు సేవిద్దాం. ఈ ఒక్క పారాగ్రాఫ్ మాత్రం చూద్దాం. నాలాం తిరువాయి మొழியில் విశ్లేష జనితమాన ఆర్తియాలే ప్రాప్తి త్వరయ్యే ఉడయ్య ఇవర్ తమ్ముடைய ஆர்த்தி ஹேத்துவான பிரபல பிரதிபந்தகங்களை போக்குகைக்கு సర్వశక్తియాన సర్వేశ్వరనయోజే సమర్థర ఎల్లై ఎన్ను అరుదయిట్టు. ఈ 4వ తిరువాయిమొழிలో ఆర్యగ అనేటువంటి ఈ తిరువాయిమొழிలో ఆడవాళ్ళకి సర్వేశ్వరుడితోటి కలిగినటువంటి విశ్లేషం వల్ల కలిగినటువంటి ఆర్తి, అంతేకాదు ప్రాప్య త్వర, దాన్ని పొందాలి, ఆయన్ని పొందాలి అని అలాంటి ప్రాప్తి త్వర ఆర్తి కలిగినటువంటి ఆడవాళ్ళు తమ యొక్క ఆర్తికి కారణమైనటువంటి ఈ ప్రబల ప్రతిబంధకాలన్నిటిని పోగొట్టేటువంటి సర్వశక్తి ఎవరయ్యా అంటే ఆ స్వామియే. ఆయన తప్ప ఇంకొకళ్ళు ఎవరు ఆయన్ని పొందడానికి నాకున్నటువంటి ఈ ప్రతిబంధకాలని తొలగించగలిగేటువంటి సమర్థులు లేరు అని తెలుసుకున్నటువంటి ఆడవాళ్ళు ఏం పాడుతున్నారు? అవనుడయ త్రివిక్రమ వ్యాపారత్తయ్యం, సర్వేశ్వరి యొక్క త్రివిక్రమ అపదానాన్ని, అమృతమదనత్తయ్యం అమృతమదన ఘట్టాన్ని, భూమి ఉద్ధరణత్తయ్యం వరాహనాయనాలుగా అవతరించి భూమిని ఉద్ధరించడము, తర్వాత జగన్నిగరణత్తయ్యం ఈ జగత్తుని మొత్తాన్ని తన గర్భంలోకి దాచుకోవటం, భారత సమర ప్రవర్తకత్వత్తయ్యం భారత యుద్ధాన్ని నడిపించిన ప్రకారాన్ని, హిరణ్యవదత్తయ్యం హిరణ్యకశిపుణ్ణి సంహరించిన విధానాన్ని, లంకా భంగత్తయ్యం రామావతారంలో లంకా పట్టణాన్ని భంగం చేసిన విధానాన్ని, బాణ యుద్ధత్తయ్యం బాణాసుడితో చేసిన యుద్ధాన్ని, జగత్ సృష్టి ప్రకారత్తయ్యం ఈ జగత్తుని సృష్టించిన ప్రకారాన్ని, గోవర్ధనోద్ధరణత్తయ్యం అనుసంధిస్తూ గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి ఆ సన్నివేశాన్ని కృష్ణావతారంలో అనుసంధించి, ఏవం విధ విజయ అపదాన విశిష్టనాన సర్వేశ్వరనుడయ ఇలాంటి విజయ అపదానాలతోటి కూడినటువంటి సర్వేశ్వరుడు యొక్క విరోధి నిరసన సామర్థ్యத்தை అనుసంధిస్తూ అడిగిరారు. సర్వేశ్వరుడు ఎలాంటి వాడు? విరోధి నిరసన సామర్థ్యం కలిగినటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు నేను ఆయన్ని పొందడానికి నాకు ఒక త్వర ఆర్తి, ఈ ఆర్తి తొలగాలి అంటే ఈ ఆర్తి తీరేలాగా నేను ఆయన్ని పొందాలి అంటే నాకున్నటువంటి ప్రతిబంధకాలని తొలగింప చేయగలిగినటువంటి వాడు సమర్థుడు ఆయన ఒక్కడే. ఎలాంటి వాడు ఆయన అంటే ఇన్ని రకాల చేష్టితాలు చేసినటువంటి వాడు. ఏం చేశాడు? త్రివిక్రముడుగా పెరిగాడు, లోకాలన్నింటినీ కొలిచాడు, అమృతాన్ని సముద్రాన్ని చిలికి అమృతాన్ని బయటికి తీసిచ్చాడు, భూమిని అండపిత్తిలో పడిపోయినటువంటి భూమిని పైకి తీశాడు, ఈ జగత్తులన్నింటినీ ప్రళయాపత్తిలో ఉన్నప్పుడు తన గర్భంలో పెట్టుకొని రక్షించాడు, భారత యుద్ధంలో ఎలాగా ఆ దుష్టులైనటువంటి ఆ దుర్యోధనాదులందరినీ నశింపచేసినటువంటి వాడు, ప్రహ్లాదుడిని కష్టపెట్టినటువంటి హిరణ్యకశిపుణ్ణి నశింపచేసినటువంటి వాడు, లంకా పట్టణాన్ని తనకి పిరాట్టిమారులను తనకి ఎడబాపు చేసినటువంటి ఆ రావణాసురుడి యొక్క పట్టణమైన లంకా పట్టణాన్ని భంగం చేసినటువంటి వాడు, బాణాసురుడితో యుద్ధం చేసినటువంటి వాడు, జగత్తుని మొత్తం సృష్టి చేసినటువంటి వాడు, గోవులని గోపాలకుల్ని కాపాడటం కోసమని ఇంద్రుడు కురిపించినటువంటి ఆ గొప్ప మహావృష్టి నుండి అంటే ఆ వర్షం నుండి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి రక్షించినటువంటి వాడు. ఇలాంటి విజయాపదానాలన్నీ కలిగినటువంటి స్వామి ఆయనే నాకున్నటువంటి ప్రతిబంధకాలని
తొలగింప చేయగలడు అని ఆయన విజయవార్తలను పాడుతూ ఉన్నారట ఆళ్వార్లు ఈ తిరువాయిమొழிలో. ఆళ్వార్ ఎంబెరుమానార్ జియ్యర దివ్య తిరువడిగలే శరణం. రేపు మొదటి పాసురంలో త్రివిక్రమ అపదానం, లోకాలన్నింటినీ ఎలా కొలిచాడు ఏమిటి అనే విషయాన్ని రేపు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జై